पितृपुत्र शुद्धात्मालय मेलानेचु దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్యా సైన్యమా ఆమేన్. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా, ఉదయకాల వేళ మరొక్క మారు నీ సంధికి వచ్చి ఆరాధిస్తున్నాం. గడిచిన దినమంతా కూడా కాలమంతయు మమ్మల్ని అందరినీ నీ కృపా బాహుల్యము చాటున క్షేమాన్నిచ్చి దీవించి కాచి కాపాడి సంరక్షించి నడిపించారు ప్రభువా, నీ కొందనాలు స్తోత్రాలు. మరలా తిరిగి ప్రభువా ఈ దినం ఆరాధనలో పాల్పొందే భాగ్యం మాకు ఇచ్చారు, మీ కొందనాలు ప్రభువా. ఆసక్తి పడిన వారు దేవా ఎందరైతే నీ సన్నిధిని ప్రేమించి దేవా మరి పూట అనివార్య పరిస్థితిని బట్టి లైవ్లో కూర్చొని వాక్యం వింటున్నారో వారి గృహాల్లో నీ సన్నిధి ఉండమని ప్రార్థన చేస్తున్నాను. దేవా అలవోక కాకుండా ఆధ్యాత్మిక భావాలతో, భయముతో, భక్తితో ప్రభువా నీవున్నావన్న ధ్యాసతో, ఆలోచనలతో వారు నీ సన్నిధానంలో కూర్చుండి నేను ఘనపరిచి మహింపరిచి ఆరాధించే కృప కలిగించి దీవించమని ప్రార్థన చేస్తూ ఈ ఆరాధన యావత్తు నీ ఆత్మచ నడిపించి అంతం వరకు మీరే నడిపించి మహిం పొందమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధి మాకు తోడుంచండి, నీ సన్నిధి కాంతి మమ్మల్ని ప్రకాశింపచేయండి, ఆత్మలో ఆనందింపచేయండి, నీ సన్నిధిని అనుభవించే భాగ్యం మక్యమని ప్రార్థన చేస్తూ సమస్తమైన అంధకార అపిత్రాత్మ చీకటి ప్రభావాన్ని నజరేయుడైన యేసును బంధించి దూరపరిచి అంతం వరకు మీ ఆత్మచేత నడిపించి మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు దివ్యనామం బట్టి ప్రార్థిస్తూ ఈ ఆరాధనను ప్రారంభిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 56వ కీర్తనని ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. 56వ కీర్తన భాగం, సామ్ నంబర్ 56. యాభై 56వ కీర్తన ప్రారంభ చరణం. దేవా నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు, నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలను కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా. దేవ కోపము చేత జనములను అణగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించినావు, నా కన్నీరు నీ గుడిలో ఉంచబడి ఉన్నది, అవి నీ కవిలలో కనబడును కదా.
నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవము వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. చివరి మాట కలిసి అవుదాం. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగముల నర్పించదను. దేవుడి మాటలను మనందరి వినికిడిలో దీవించి ఫలింపచేయును గాక. అందరం కలిసి దేవుడే నాకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము అన్న పాట పాడుతూ ప్రభువుని ఆరాధిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 405వ పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 405వ పాట. దైవజనులు పంతగాని పరదేశి గారు రాసిన ఈ చక్కటి పాటను అందరం కలిసి పాడుదాం. 405 దేవుడే నా ఆశ్రయంబు. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడై నన్ను బ్రోచును. అభయమేపు మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, పర్వతములు కదిలినా నీయూర్వి మారుపడినను, సర్వమున్ ఘోషించుచు నీ సాంద్రము పొంగినను. అభయమేపు మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును. ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమేపుడానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, రాజ్యముల్ కంపించి భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుండౌ యెహోవా, వైరి భూని సంహరించును. అభయమేపుడానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, విల్లు విరచు నాయన తెగ బల్లెము నరకు నాయన, చల్ల చెదర జేసిరిపుల నెల్లద్రుంచు నాయనై. అభయమేపుడానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము,
పిశాచి పూర్ణ బలిమునాతో బెనుగులాడ జడియను నశించు శత్రు గణము దేవు నాజ్ఞ వలన మడియును అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయు నాశ్రయమునయ్యాకోబు దేవుడుండగా ఏటికింకావేరవలయు నిప్పుడు నాకు బండుగా అభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్ను బ్రోచును అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుని వాక్యం నుంచి ఈ దినపు ధ్యానం కొరకు మనం అందరం కలిసి సంఖ్యాకాండం 14వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదివి మనం వాక్యం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 14 వర్సెస్ 1 to 10. వాక్యం చదువుతుండగా మీరు కూడా మీ బైబిల్ తెరిచి వాక్యాన్ని ధ్యానించండి. దేని వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయము మొదటి 10 వచనాలు. అప్పుడు ఆ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మమ్మును కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదాము అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోసే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను.
యెహోవా మనకు తోడయ్యున్నాడు, వారికి భయపడకుడనిది. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనని అనగా, ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలు అందరికీ కనబడెను. దేవుడి మాటలు దీవించుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘం ఉన్న, మన మందిరం ఉన్న గ్రామంలో, లక్ష్మీపురం పరిసర ప్రాంతంలో మరి 1-2 కోవిడ్ పాజిటివ్ కేసులు వచ్చాయని సమాచారం. పూర్తి వివరాలు ఉన్నప్పుడు కూడా కొన్ని తెలియని, కొన్ని తెలిసినవి. ఈ నేపథ్యంలో మందిరాన్ని తెరవడం మంచిది కాదేమో అని, కొన్నాళ్ళు వాయిదా వేస్తే బాగుంటుందేమో అని సంఘ కార్యవర్గం వారు యొక్క ఆలోచన. కాబట్టి మరి వారి యొక్క ఆలోచన నిన్నదినాన్న అధ్యక్షుల వారు అలాగే ఉప కార్యదర్శి గారు ఇరువురు కూడా నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇది పరిస్థితి, ఈ పరిస్థితిలో ఆలయాన్ని తెరవకపోవడం మంచిదేమో, కాబట్టి ఒక 2 వారాలు అనగా ఈ రోజు నుంచి లెక్క పెట్టుకొని ఒక 2 వారాలు ఆరాధన కార్యక్రమములను వాయిదా వేయడం మంచిది. కాబట్టి ఆ రకంగా ఈరోజు నుంచి మొదలు ఒక 2 వారాలు సంఘ ఆరాధన కార్యక్రమములు వాయిదా వేస్తున్నట్లు తెలియపరచమని మరి ఇరువురు కూడా అనగా అధ్యక్షుల వారు ఉప కార్యదర్శి గారు నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి తెలియపరిచిన కారణం చేత వెంటనే నేను నాకు అందుబాటులో ఉన్న సంఘ బిడ్డలందరికీ మరి వ్యక్తిగతంగా వాట్సాప్ చేశాను. చాలామంది చూశారు. మరి నా స్టేటస్ కూడా పెట్టాను, మీలో కొంచెం చూసారు స్టేటస్ కూడాను. సో ఆ పరిస్థితిని బట్టి మరి 2 వారాలు అన్నారు, అనగా ఈ వారం, వచ్చే వారం, ఈరోజు మొదలు 2 వారాలు అన్నారు. ఈ 2 వారాలు మందిరంలో ఎటువంటి ప్రార్థనా సమావేశాలు, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబడవు అని తెలియపరుస్తున్నాం. మరి తదుపరి కార్యవర్గం వారు ఇచ్చిన సూచనలు, సలహాలు, ఆదేశం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలియపరుస్తూ, మరి ఈ పరిస్థితుల్లో కాస్త బాధగా ఉంది, కానీ తప్పదు. ఈ పరిస్థితుల్లోన వేరే మార్గం లేక ఈ రకంగా లైవ్లో వచ్చి మీకు వాక్యం అందించాల్సి వస్తుంది. సో లైవ్లో వింటున్న మీకు అందరికి కూడా మరొకసారి ప్రభు పేరట శుభాను తెలియపరుస్తూ, మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి, భయంకర దినాల్లో మనం బతుకుతున్నాం, భయంకర కాలంలో మనం బతుకుతున్నాం. ఈ పరిస్థితుల్లోన ప్రార్థనే మనల్ని కాపాడాలి, మన ప్రార్థనే మనల్ని కాపాడాలి. అఫ్కోర్స్ శానిటైజేషన్ చేసుకోవడము, బయటికి వెళ్ళినప్పుడు గుమ్మం దాటగానే నోటికి మాస్క్ వేసుకోవడము, భౌతిక దూరాన్ని పాటించడం, ఈ 3 విషయాలు తప్పనిసరి. అనవసరంగా, అంటే పని లేకపోయినా ఏదో పని కట్టుకొని ఇంటి పట్టు ఉండబట్టలేక అలా ఉండడం అదొక ఇబ్బందికరంగా భావించి, అవసరం లేకపోయినా ఏదో ఒక వంకబెట్టి బయటికి వెళ్ళే ఈ ఆలోచనలు మానుకోవడం మంచిది ప్రస్తుతం కొద్ది కాలం. సో స్టే అట్ హోమ్ అండ్ స్టే సేఫ్ అనే సూత్రం మనం పాటించాలి. ఇంటి వద్ద ఉండండి, అనవసరంగా తిరగమాకండి, ఇంటి వద్ద ఉండండి. లేదు తప్పదండి వెళ్ళాలి అంటే మాస్క్ వేసుకోండి, దూరాన్ని పాటించండి. మీకు ఎంత దగ్గర బంధువైనా, మీ సొంత మనిషి అయినా సరే దయచేసి ప్రాధాన్యపడుతున్నాను, భౌతిక దూరాన్ని పాటించండి. ఎవరిని ముట్టుకోవద్దు, ఏది ముట్టుకోవద్దు, మనుషుల్ని ముట్టవద్దు, వస్తువులు కూడా ముట్టవద్దు. తప్పదు ముట్టాలి అని వచ్చినప్పుడు వెంటనే చక్కగా జేబులో శానిటైజర్ పెట్టుకోండి. అలా ముట్టే పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే చేతుల్ని శానిటైజ్ చేసి కడుక్కోండి. ఇంటికి రాగానే ఇంట్లో దూరొద్దు. మన పెద్దల అద్భుతమైన సాంప్రదాయం మనం నేర్పారు, కాకపోతే మన ఈ మధ్యకాలం దాన్ని విస్మరించాం. సో కాబట్టి బయట నుంచి రాగానే చేత్తో లేక లిక్విడ్ సోప్ ఉంటే
హ్యాండ్ వాష్ చేసుకోండి, బయట చేతులు కడుక్కోండి, కాలు చేతులు మొహం కడుక్కోండి, అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టండి. సో మిమ్మల్ని మీ కుటుంబాలని ఇటువంటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ప్రాముఖ్యంగా ఎన్ని చేస్తున్నా ఏదో ఒక రూపంలో ఇది రాక తప్పదు. కాబట్టి ఎన్ని చేసినా ఒక దైవజనం చెప్తున్నాను, కేవలం మీ ప్రార్థనే మిమ్మల్ని కాపాడును గాక. యేసు చెప్పినట్టుగాను నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును గాక, రక్షించును గాక. అంతమించి ఎవరూ చేసేదేం లేదు, చేయగలిగింది ఏం లేదు. మీ విశ్వాసం మిమ్మల్ని కాపాడాలి, మీ ప్రార్థన మిమ్మల్ని కాపాడాలి. సో చాలామంది అంటే ఎందుకో ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా దురదృష్టకరం, బాధాకరం. క్రైస్తువులయ్యుండి ఆత్మీయ అనుభవంలో పుట్టి పెరిగి ప్రార్థన జీవితాన్ని, వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం అది మీ ప్రాణాలకు ప్రమాదం, మీకు ప్రమాదం, ఇంటికి ప్రమాదం. అర్థం చేసుకోండి, కాస్త కఠినంగా మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తే దానికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది తర్వాత మీరు. అందుకనే మిమ్మల్ని ప్రేమించి మాట చెప్తున్నాను, దయచేసి దేవుడిని నిర్లక్ష్యం పెట్టొద్దు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం పెట్టొద్దు, దేవునితో సహవాసాన్ని నిర్లక్ష్యం పెట్టొద్దు, వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన మానారో ఇంకా ప్రార్థన విడిచిపెట్టినప్పుడు మీరు ఎప్పుడైతే ప్రార్థన అనేది విడిచిపెట్టారో, కఠినంగా మాట్లాడుతున్నాను, ప్రాణాలపై ఆశలు కూడా విడిచిపెట్టేయాల్సిందే ఇంకా. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రార్థనే మీ ప్రాణాలను కాపాడుతుంది, మీ ప్రార్థనే మీ పరివారాన్ని కాపాడుతుంది. అబ్రహాం ఒక్కడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు లోతుని కాపాడాడు. ఎందుకంటాడు సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది, ఎందుకంటే అలాంటి స్థితి వచ్చింది. కానీ ఎందుకంటాడు యెహోవా అబ్రహాము చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని సొదొమ గొమొర్రాను కాపాడలేదు, నాశనం అవుతున్న పట్టణంలో నుంచి నాశనం అవ్వకుండా లోతును కాపాడాడు. సో నాశనం అవుతున్న ప్రపంచం ఇది. లోకాన్ని ప్రేమించే వారులారా, లోకం వెంట వెంపర్లాడే వారులారా, లోకమని చెప్పేసి దేవుడి కన్నా లోకాన్ని ఎక్కువగా ప్రేమించే వారులారా, మీరు ఎంతన్నా లోకము గతించిపోతుంది, లోకము దాని ఆశలతో కూడా గతించిపోతుంది. అందుకే మరి చెప్పాడు బైబిల్లో, లోకానికి కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించవద్దు అని ఖరాఖండిగా చెప్తున్నా. మరి మనలో కొంత దురదృష్టకరం, క్రైస్తవులమని చెప్పుకొని కూడా లోక ఆశలు, లోకపై స్నేహము, లోక సరదాలు ఇంకా మనలో చావలేదు. పరలోకం ఉంచిన భావాలే అసలు మనలో కొందరికి ఎందుకు అబ్బట్లేదు. సో ఎంత అనుకున్నా కళతో చూస్తున్నాం, నేటికి 5 నెలలు 6 నెలలు అయింది, లోకము నశించిపోతుంది, లోకము నాశనంకి సిద్ధమవుతుంది. రోమలు రాస్తుంటాడు, సృష్టి యావత్తు మూలుగుతూ ఉంది. సో కాబట్టి ఆ నశించిపోతున్న లోకంలో నీవు నింటివారు కాపాడబడాలంటే, లోకంని నాశనం కాపాడలేం, కాకపోతే నాశనమయ్యే లోకంలో నుంచి నశించిపోకుండా మనల్ని కాపాడగలిగేది ప్రార్థన ఒక్కటే అన్న విషయాన్ని మరొకసారి బద్దలు కూడా చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను, మీ ప్రార్థనే మిమ్మల్ని కాపాడాలి. సో కాబట్టి మీరు ఎంత ఎక్కువగా మీ ఇంట్లోన హోమ్ క్వారంటైన్ ఉంటూ, వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ, ఇంట్లో ఉంటూ మీరు కుటుంబముగా వ్యక్తిగతంగా ఎంత ఎక్కువ ప్రార్థన చేసుకుంటారో అంత క్షేమముగా, అంత ఆరోగ్యాలుగా మీరుంటారు. ఇక మీరు దేవుడిని నిర్లక్ష్యం చేస్తే మీరు దేవుడిని పక్కన పెడుతుంది చెప్పేదా, నువ్వు ప్రార్థన విడిచిపెడితే ప్రాణం ఆశలు విడిచిపెట్టుకోవాల్సిందే. సో కాబట్టి మీరు దేవుడిని నిర్లక్ష్యం చేస్తే నేనేం చేయలేను. కాబట్టి ప్రాధాన్యపడుతున్నాను, ప్రార్థనలో ఉండండి, ప్రార్థన జరగండి. ప్రభు మిమ్మల్ని దీవించి కాపాడును గాక. సుదీర్ఘమైన ప్రసంగాలకు వేదిక కాదు, సమయం కాదు. మీరు కూడా నెట్ కాబట్టి ఎక్కువసేపు మీరు ఆన్లో ఉంచుకోలేరు, డేటా ఖర్చు అవుతుంది. కాబట్టి కొద్ది నిమిషాల్లోన క్లుప్తమైన సందేశం మీకు అందించి, ఆదివారం కాబట్టి వాక్యం కావాలి, సో క్లుప్తమైన సందేశాన్ని మీకు అందించి మీ అందరూ కూడా ప్రార్థన చేసి ఈనాటి ఆరాధనను ఈ రకంగా మరి ముగించుకుందాం.
ఈరోజు నేను చెప్పబోయే మాట అవిశ్వాసం అధైర్యానికి మూలం. నమ్మడం మీకు అర్థమైందా? అవిశ్వాసం, బాగా వినండి, అవిశ్వాసం అధైర్యానికి మూలం. చాలాసార్లు మనలో భయపడుతుంటాం. మనలో భయం సహజంగా ఉంటుంది. ఏ పూట ఆదాం పాపం చేశాడో, ఏ రోజు ఆదాం పండు తిని దేవుని మాట కాదన్నాడో మానవుడిలో ఒక భయం అనేది మొదలైంది. అప్పుడు దాకా భయం అంటే తెలియదు ఆదాంకి. సర్పముతో, ఏ సర్పాన్ని చూసి మనం కర్రలతో కొట్టి చంపేస్తామో అలాంటి సర్పంతో స్నేహంగా మాట్లాడే లోకం అది, ప్రపంచం అది. కానీ ఆదాము పాపం చేసినాక అంటాడు, నేను తోటలో దేవుడిని యెహోవా స్వరము విని నేను దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుంటిని. నేను భయపడ్డా. అక్కడ మొదలైంది భయం. ఎక్కడ విన్నాను భయం ఎలా మొదలవుద్దంటే, భయం అలా మొదలవుద్ది, భయం అలా మొదలైంది. బహుశా ఈ పాపం అనే ఇష్యూ లేకపోయింటే మనిషిని భయపడి ఉన్నాడు కాదేమో. నేను అంటాను, దేవుడికి మనిషి భయపడి ఉంటే ఆ రోజు ఆదాము గనక దేవుడు వద్దనక అన్నాడు కదా, ఈ తప్పు కదా, ఇలా చేస్తే మనం దేవుని మాటను ఉల్లంఘించినట్టు కదా అని కాస్త భయం కలిగి, ఒకవేళ ఆదాము గనక దేవుడికి భయపడి ఉన్నట్లయితే ఈరోజు దేనికి భయపడే పరిస్థితి ఉండేది కాదు. మానవుడా, ఈరోజు అంటున్నాను, నువ్వు కోవిడ్కి భయపడుతున్నావు, నువ్వు రోగానికి భయపడుతున్నావు, నువ్వు వ్యాధికి భయపడుతున్నావు, నువ్వు చుట్టూ పరిస్థితి భయపడుతున్నావు. నేను అంటున్నాను, నీవు దేవుడికి భయపడే మనిషి అయి ఉంటే వీటిలో దేనికి భయపడాల్సిన కర్మ నీకు ఉండేది కాదు. అసలు అవసరం నీకు వచ్చి ఉండేది కాదు. ఎంత స్పష్టం చెప్పేస్తే ప్రభు, దేహాన్ని చంపుని భయపడకు, కానీ దేహముతో పాటు ఆత్మ నరకంలో చంపుని భయపడమన్నాడు. కానీ దురదృష్ట రోజు అందరం కూడా దేహాన్ని చంపే దాన్ని భయపడదు తప్ప దేవుని భయపడలేదే. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా, ఇలాంటి ఒక వాతావరణంలో కూడా, ఇలాంటి ఒక పరిస్థితుల్లో కూడా మనలో చాలామంది, క్షమించండి ఈ మాటలు నేను అన్యుల్ని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఐఎమ్ స్పీకింగ్ టు ద సో కాల్డ్ స్పిరిచువల్ పీపుల్, క్రిస్టియన్ జనరేషన్స్. నేను మాట్లాడుతుంది అన్యులతో కాదు, వాక్యం తెలియదు కాదు. నేను మాట్లాడుతుంది బైబిల్ పట్టుకొని భక్తి పని చెప్పుకొని తిరిగే విశ్వాసులతో నేను మాట్లాడుతున్నాను. దేవుడు పంపే తెగులుకు భయపడ్డావు కానీ తెగులు పంపిన దేవుడిని భయపడలేదు. అది నా బాధ అంతా, నా దుఃఖం అంతా అది ఇక్కటే. మళ్ళా చెప్తున్నాను, దేవుడు పంపిన తెగులుకు భయపడుతున్నావు కానీ ఆ తెగుళ్ళు పంపిన దేవుడికి ఇప్పటికీ నువ్వు భయపడడం లేదు. ఇప్పటికీ మనలో చాలామందికి ఆ దేవుడి భయం అనేది అస్సలు గుండెల్లో పుట్టట్లే. దేవుడికి భయపడని ఒకే కారణం నుంచి ఈరోజు మనం ప్రతి దానికి భయపడాల్సిన కర్మ ఏర్పడింది. అడుగు బయట వేద్దామంటే భయం వేస్తుంది, ఏ వస్తువుని ముట్టమంటే భయం వేస్తుంది, ఏది ముట్టుకుంటే ఏమవుతుందో, ఏ వస్తువుని ముట్ట భయం వేస్తుంది, ఎవరింటికి వెళ్ళడం భయం వేస్తుంది, మన బంధుంటికి వెళ్ళడం భయం వేస్తుంది, ఎవరైనా చనిపోతే కనీసం చూడడానికి కూడా భయం వేస్తుంది. అనుక్షణము గమనించండి, ఎప్పుడో భయం ఉండదు, ఇప్పుడు అనుక్షణము. బహుశా ద్వితీయోపదేశకాండంలో అంటాడు దేవుడు, నువ్వు ఉదయం లేవగాన ఎప్పుడు పొద్దుపోదని భయపడతావు, నువ్వు పొద్దుపోగాన ఎప్పుడు తెల్లవారుతాను భయపడతావు. అనుక్షణము నువ్వు ప్రాణభయంతో నువ్వు భయపడుతున్నప్పుడు ఆ వాక్యం ఎందుకు ఇప్పుడు వాస్తవం అనిపిస్తుంది, ఇప్పుడు అది నిజం అనిపిస్తుంది. ప్రతి మనిషి అనుక్షణం భయపడుతున్నాడు. ఏ క్షణంకి ఏమవుతుందో ఊహించలేకపోతున్నాం. ఎవరికి వస్తుంది, ఎవరు రావట్లేదు, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది ఊహించలేకపోతున్నాం. అనుక్షణం మనిషి ఒక భయంతో జీవిస్తున్నాడు. ఒకడికి వస్తే మొత్తం ఊరంతా భయపడిపోతున్నాము, మాకు కూడా వస్తుందేమో అనే భయంతో ఉన్నారు. చిన్న దగ్గు వస్తే భయం వేస్తుంది, చిన్న జలుబు చేస్తే భయం వస్తుంది, చిన్న జ్వరం వస్తే భయం వేస్తుంది, చిన్న ఒంట్లో నలతకుంటే భయం వేస్తుంది. అనుక్షణం మనిషి భయంతో బతుకుతున్నాడు. ఒక మాట చెప్పన, ఈ భయాలన్నిటికి కారణం నువ్వు దేవుని భయపడకపోవడమే. దేవుని భయం నీళ్ళు లేకపోవడమే ఇన్ని భయాలకి మూల కారణమయ్యింది. అవిశ్వాసం అధైర్యానికి మూల కారణం. దేవుడు అబ్రహాంతో మాట ఇచ్చాడు, అబ్రహామా, నీవు చూస్తున్న ఈ దేశాన్ని, నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని నీకును నీ సంతానానికి ఇచ్చేదను అన్నాడు.
అద్భుతమైన మాట అది ఇచ్చేదను అన్నాడు. కానీ తర్వాత ఈ వాగ్దానాన్ని మరొకసారి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గుర్తు చేస్తూ 400 సంవత్సరాలు ఐగుప్తు వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, ఐగుప్తులు తన పెట్టిన బాధ చేత కష్టం చేత వారు మొరపెట్టినప్పుడు దేవుడు మండుతున్న పొద నుంచి మోషేతో మాట్లాడుతూ, మోషే ఇది పరిస్థితి అంటూ, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో నేను చేసిన నిబంధన జ్ఞాపకం వస్తుంది కాబట్టి వెళ్ళి వాళ్ళని విడిపించరా అని మోషే నేను వెళ్ళనన్నా సరే బతిమాలి ప్రాధేయపడి లేకపోతే ఒప్పించి మోషేను నప్పించి పంపించాడు. మోషే వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు అంటాడు, ఇదిగో దేవుడు మమ్మల్ని దర్శించాడు, దేవుడు మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళబోతున్నాడని వాడిని తీసుకొచ్చి అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని దాటించి వారిని అద్భుతం నడిపించుకుంటూ వచ్చాడు. ఇంకా వారు వాగ్దాన దేశపు పులిమేరలో ఉంటుండగా ఒకసారి దేశాన్ని వేగు చూసి రమ్మని మోషే గోత్రం ఒకటి చొప్పున 12 గోత్రాల నుంచి 12 మంది వేగుల వారిని పంపించాడు, ప్రతినిధులుగా పంపించాడు. పంపినప్పుడు చూడండి వాళ్ళకి ఏం చెప్పాడు మోషే ఆ వేగుల వారిని పంపుతున్నప్పుడు 12 గోత్రాల నుంచి గోత్రానికి తలా ఒకటి చొప్పున ఈ 12 మందిని ఆ వాగ్దాన దేశాన్ని వేగు చూసి రమ్మని పంపినప్పుడు మోసే ఒక స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ లేక సూచనలు వారికి ఇచ్చి పంపించాడు. చూడండి 13వ అధ్యాయంలో 17 చూడండి ఒకసారి. మోషే కనాను దేశంను సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని అనగా వాగ్దాన దేశం యొక్క దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదురో లేక కోటలలో నివసించుదురో ఆ భూమి సరమణదో లేక నిస్సరమణదో దాంట్లోని చెట్లున్నవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశ పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పాను. వారిని పంపుతున్నప్పుడే మోషే ఒక స్పష్టమైన సూచనలు ఇచ్చి ఆడికి వెళ్ళి ఏం చేయాలి, ఏదో గుడ్డేదో చేలో పడినట్టుగా కాకుండా ఆడికి వెళ్ళి ఏం చేయాలి, వారు చేసిన పని ఏంటి అన్న విషయాలను ఎంతో స్పష్టంగా మోషే వారికి వివరించి చెప్తాడు. మీరు చేయాల్సిన పని ఇది అని చెప్పేసి తీరా వెళ్ళిన తర్వాత ఒక 40 రోజులు వారు దేశమంతా తిరిగారు. 40 రోజులు వారు అక్కడ కాపురం ఉన్నారు. ఈ గమనించండి, ఏదో సామెత ఉంది కదా పూర్వకాలంలోన, అన్నమంతా ఉండడానికి ఒక మెదిప్తి సరిపోద్దని. కానీ వీళ్ళు ఒక రోజు కాదు, ఏకంగా 1, 2 కాదు, వారం కాదు, నెల కాదు, 40 రోజులు ఆ దేశంలో ఉంటూ రహస్యంగా ఉంటూ ఆ దేశం యొక్క మూలాలని వాళ్ళు పరిశీలిస్తూ తీరా ఎంత అయ్యాక 40 రోజులు అక్కడ ఉండి వారు వచ్చి ప్రజల్ని భయపెట్టారు. ప్రశ్న, ఈ 12 మందిలో ఏమైనా గొప్పలు లేరా? వీళ్ళకంటే నన్నుకంటాను, వీళ్ళకంటే గొప్పలు మోషే దొరకలేదా? వీళ్ళకంటే యోగ్యులు మోషే కనిపించలేదా? వీళ్ళకంటే మహానాయకులు మోషే కనబడలేదా? వీళ్ళకంట తెలివైన వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, లేకపోతే కాస్త చురుకుతనం గలవారు, కాస్త మేధావులు, వీరికంట భేషైన వారు మోషే కనిపించలేదా? వీరేదో సమాజాన్ని ఉద్ధరిస్తారు, సంఘాన్ని ఉద్ధరిస్తారు, దేవుని జనాంగాన్ని అద్భుతంగా ఒక ఆధ్యాత్మిక దశ నుంచి మరో ఆధ్యాత్మిక లెవెల్లో తీసుకెళ్తారు. వీరు గమనించండి, ఇప్పుడు ఇశ్రాయేలీలు ఈ 12 మందిని ఒకసారి మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క తరువాతి స్టెప్, ద నెక్స్ట్ స్టెప్, తర్వాతి ఆలోచన, తర్వాతి నిర్ణయము, వారు తర్వాత వేయబోయే అడుగు,
వారు తర్వాత చేయబోయే కార్యము, వారి భవిష్యత్తు కార్యాచరణ, వారి ఫ్యూచర్ అంతా కూడా ఈ 12 మంది మీదే కదా ఆధారపడింది. ఈ 12 మంది చెప్పే మాటలు బట్టే కదండి వారి యొక్క భవిష్యత్తు కార్యాచరణ లేకపోతే వారి ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది. గమనించండి, ఎంత ఎంత క్రూషియల్ రెస్పాన్సిబిలిటీ, క్షమించిన తెలుగులో నా పదాలు దొరకట్లేదు, ఎంత గురుతరమైన బాధ్యత ఈ 12 మందికి అప్పగించాడు మోషే. వినండి, 12 మంది రెస్పాన్సిబిలిటీ. ఆ ఇశ్రాయేల్ యొక్క తరువాతి పరిస్థితి, వారు నెక్స్ట్ వేసే అడుగు, వారి ఆధ్యాత్మిక పరిస్థితి ఈ 12 మంది మీదే ఆధారపడి ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్తున్న ఉద్దేశం, నా మాట. ఈ 12 మంది ఏమి చెప్తారో, ఏ సలహా చెప్తారో, ఏ సూచన చెప్తారో గమనించండి. ఇశ్రాయేల్ యొక్క తదుపరి కార్యాచరణ, తదుపరి పనులన్నీ కూడా ఈ 12 మంది ఇచ్చే రిపోర్ట్ బట్టి ఉంటుంది. వారిచ్చే ఆ రిపోర్ట్ పై డిపెండ్ ఉంటుంది. అలాగే డాక్టర్ గారు ఒక బ్లడ్ శాంపుల్, ఆ రిపోర్ట్ని బట్టి ఆయన తర్వాత ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుందో. ఇప్పుడు మోషే కావచ్చు, లేకపోతే ప్రజలకు కావచ్చు, వారికి ఏం తెలియదు, వారు అమాయకులు. ఎక్కడేమవుతుందో అక్కడేముందో ఎక్కడేమో వాళ్ళకేం తెలియదు, వాళ్ళు అమాయకులు. గమనించండి, గొర్రెలు లాంటి వాళ్ళు. మనం ఏం చెప్తే అదే నమ్ముతారు, అదే చేస్తారు. మనం ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వస్తారు, లేకపోతే అలాగే కొంచెం నడుస్తారు. ఇప్పుడు వాళ్ళని నడిపించే బాధ్యత ఈ 12 మందికి అప్పగించాడు మోషే. అయ్యా, తర్వాత పరిస్థితి మీ 12 మంది చెప్పే రిపోర్ట్ బట్టే ఉంటుంది సుమా, కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి అంటారా అని చెప్పేసి పంపిస్తే, ఇంతకన్నానే ఇంతకంటే మెరుగైన వాళ్ళు దొరకలేదా మోషేకు? ఎందుకు వాళ్ళపై మోషేకు అంత నమ్మకం, అంత నమ్మకం. వీరైతే సరైన వాళ్ళని, వీరైతే కరెక్ట్ సమాచారం తీసుకొస్తారు, వీరైతే రైట్ రిపోర్ట్ ఇస్తారు అని గమనించండి. 40 రోజులు మోషే ఇశ్రాయేలు ప్రజలు ఏమి చేయక, ఎటు వెళ్ళక అలా కూర్చు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీరు రావాలి, రిపోర్ట్ ఇవ్వాలి, తర్వాత ఏం చేయాలన్నది ఆలోచించాలి. ఇంత చేసి పంపిస్తే వినండి, ఈ 12 మందికి కూడా ఇశ్రాయేలుని ఒక ఆధ్యాత్మిక దశ నుంచి మరొక దశలోనికి, ఒక స్థాయి నుంచి మరొక స్థాయిలోనికి, ఒక స్థితి నుంచి మరొక స్థితిలోనికి, ఒక క్రమం నుంచి మరొక ఉన్నతమైన క్రమంలోనికి నడిపించాల్సిన ప్రజలు లేక నాయకులు వాగ్దాన దేశంలోనికి వారిని ఉత్తేజపరిచి, ఉత్సాహపరిచి, అరణ్య యాత్రను ఆనందయాత్రగా తయారు చేసి, ఆయా స్నానకుండా మోషతో పాటు కొమ్ము కాసి ఇశ్రాయేలులను ఒక ఉన్నతమైన దర్శనం తీసుకెళ్ళవలసిన ఈ 12 మంది వాళ్ళు చేసిన పనికి, వారు తీసుకున్న నిర్ణయాలకు, వారు చెప్పిన మాటలకు బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలు సర్వ సమాజము ఎలుగెత్తి ఏడ్చారు. వారిని కృంగదీశారు, వారిని భయపెట్టారు, వారిని డిస్కరేజ్ చేశారు, వారిని నిరుత్సాహపరిచారు, వాళ్ళని బలహీనపరిచారు. బలపరచాల్సిన వారే బలహీనపరిచారు, ధైర్యపరచవలసిన వారే అధైర్యాన్ని పుట్టించారు, నడిపించాల్సిన వారే వారిని నీరుగార్చేశారు. ఎంత బాధతో మాట కనిపిస్తుంది బైబిల్లోన. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నారట. ఎందుకు? ఈ 10 మంది చేసిన ఈ పనికి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీలో కొంత ప్రశ్నిస్తారు నన్ను, పాస్టర్ అండి ఆ 10 మంది చేసిన తప్పు ఏంటండి, వాళ్ళు చేసిన తప్పేంటి? ఇప్పుడు వాస్తవం చెప్పడం తప్ప, నిజంగా చెప్పడం తప్ప? అంటే అబద్ధం చెప్పమంటారా, వాస్తవం కప్పిపుచ్చమంటారా? ఇప్పుడు ఏదైతే ఇదంతా పరిస్థితి ఏమైపోవాలి, నిజాలు దాచేసామంటారా,
నిజాన్ని అబద్ధం మాట చెప్పమంటారా? వాళ్ళు చూసింది నిజం కాదా? కరెక్ట్, మీరు చెప్పింది అస్సలు నిజమే. వారు చూసింది దాంట్లో తప్పు లేదు. వాళ్ళు ఏం చెప్పారు చూడండి, వారు ఏం చెప్పారు? 13వ అధ్యాయము 20వ వచనం, 13, 27వ వచనం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశంనకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవే. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకీలు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు. హిత్తీలు, యెబూషీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించున్నారు. కనానీయులు సముద్రపు నొద్దను యోర్దాను నదీ ప్రాంతంలోనూ నివసించున్నారని చెప్పిరి. అంతేకాదు, కింద రండి, ఇంకేమని చెప్పారు చూడండి అక్కడ 32వ వచనం. మరియు వారు తాము సంచరించిన, లేకపోతే 31 చూద్దాం, 31. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశము గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దాంట్లో మా కనబడిన జనులు ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వాడి దృష్టికి అట్లే ఉంటి మనిరి. ఇవేవి అవాస్తవాలు కాదు సుమా, వారు చెప్పింది అబద్ధం కాదు సుమా. దయచేసి వినండి, బాగా వాక్యం అర్థం చేసుకోండి. వారు చెప్పిన దాంట్లో ఏ మాత్రం అబద్ధం లేదు, అవాస్తవం లేదు, అసత్యం లేదు. వారు చూసినట్టుగా చెప్పారు, ఉన్నదే చెప్పారు, వాస్తవం ఏముందో అదే చెప్పారు. అయ్యా ఇది పరిస్థితి, మేము చూసాం, ఇది పరిస్థితి, అక్కడ ఇలాగుంది పరిస్థితి అక్కడ. కాబట్టి అబద్ధం కాకుండా ఉన్నదే చెప్పాం, మేము లేనిదేం చెప్పలే. దేని బిడ్డారా, ఈరోజు మన చుట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం, మన చుట్టూ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఎవరికైనా ఫోన్ చేయగానే ఏమొస్తుంది? ఫస్ట్ ఎవరికైనా ఫోన్ చేసినామండి, ఫస్ట్ వినిపించే మాటలేంటి? ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. ఏంటి అది? ఇప్పుడు దేశం యావత్తు కోవిడ్-19తో పోరాడుతుంది. ఫోన్ చేయగానే మనకు ఫస్ట్ వినిపించే మాట అదే కదా. దేశం యావత్తు లేక దేశం మొత్తం ఈరోజు కోవిడ్-19తో పోరాడుతుంది. ఇందులో అబద్ధం ఏముంది? వాస్తవం కాదా? ఇది నిజమే కదా. పేపర్లో వచ్చే వార్తలు నిజమే కదా. ఈరోజు భారతదేశం అన్ని దేశాలను దాటి వెళ్ళిపోయింది, నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయింది కోవిడ్ కేసుల్లోన. అఫ్కోర్స్ మరణాల సంఖ్య తక్కువ ఉందనుకోండి, అయినా పాజిటివ్ కేసులు పోల్చుకుంటే ఇప్పుడు అన్ని దేశాలను దాటి వెళ్ళిపోయి నెంబర్ 1 ప్లేస్ ఉంది భారతదేశం. భారతదేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం ఢిల్లీ, ముంబై తర్వాత మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు, తర్వాతది మన గొప్ప రాష్ట్రమే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దేశంలోని 29 రాష్ట్రాల్లోకెల్లా మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత 3వ స్థానం నిలబడింది ఆంధ్ర రాష్ట్రం. ఇవన్నీ వాస్తవాలే. అలాగని ఎవరు ఇంకా క్షమించండి, ఇలాగ ఈ మాట అనొచ్చు అనకూడదు తెలియదు, కానీ విమర్శించట్లేదు, కానీ తప్పట్లేదు, కానీ ఇంకా ప్రభుత్వం కూడా వదిలేస్తుంది. ఇంకా ప్రభుత్వం వదిలేస్తుంది. ఇంకా ఎందుకని? ఇంకా వారి చేతుల్లో ఇంకేమీ లేదు. ఏదో మధ్య ఎక్కడో చిన్న కామెంట్ వచ్చింది, ఫస్ట్ లాక్డౌన్లో ఇది చేయకూడదు అది చేయకూడదు అన్నారు, సెకండ్ లాక్డౌన్లో ఇది చేయకూడదు కానీ అవి చేయొచ్చు అన్నారు, థర్డ్ లాక్డౌన్లో ఇవి చేయొచ్చు కానీ అవి చేయకూడదు అన్నారు, లేక అవి చేయకూడదు ఇవి చేయొచ్చు అన్నారు, ఫోర్త్ లాక్డౌన్లో ఇవి చేయొచ్చు అవి చేయొచ్చు అన్నారు, 5వ లాక్డౌన్లో అన్నీ చేసుకోండి ఇక మేమేమి చేయలేమండి సార్ ప్రభుత్వం. అది జోకు.
ఇంక మేము ఏం చేయలేం. ప్రభుత్వం కూడా ఇంక వదిలేస్తుంది. ఇంకా నో లాక్డౌన్, ఇంకే ఆంక్షలు లేవు, ఇంకెలాంటి ఇది లేదు, నిర్బంధం లేదు. ఇంకా వచ్చేవాడికి వస్తుంది, పోయేవాడికి పోతుంది, ఇంకా అయ్యేది అవుతుందని చెప్పేసి వెనుక మాకండి. పాపం ప్రభుత్వం వాళ్ళు ఎంత కట్టడి చేయాలో చేశారు. వాళ్ళు తప్పట్టే అవకాశం లేదు. కానీ ప్రభుత్వం మాట ప్రజలు ఎక్కడన్నారు చెప్పండి? ఇంటి నుంచి బయట రావద్దని ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మొత్తుకున్న ఎక్కడన్నారు చెప్పండి జనాలు? ఏదో ఇంటికి నుంచి బయట రాకపోతే ఇంట్లో ఏదో పెద్ద నరకం ఉన్నట్టుగానే ఎక్కడ చెప్పండి? పెళ్ళిళ్ళు ఎక్కడ ఆపరు చెప్పండి? పెరంటాలు ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చింది తెలియకడుగుతాను, కానీ ఎక్కడ ఆగారు జనాలు? ఇప్పుడు శుభకార్యాలకు అంత అర్జెంట్ ఏమొచ్చింది తెలియకడుగుతాను, అంత కోపం ముట్టిపోయేది, కానీ ఎక్కడ జనాలు? పని లేకపోయినా రోడ్లపై తిరిగి ఎంతమంది? ఇప్పుడు నిజమైన కారణముతో బయటకు వచ్చే వాళ్ళతో పోల్చుకుంటే అనవసరంగా వచ్చేవారిని బట్టి, అనవసరంగా కారణం లేకుండా తిరిగేవారిని బట్టి నిజమైన కారణంతో వచ్చేవాళ్ళు ఎవరు పోలీసులు గుర్తుపట్టిన పరిస్థితి ఏర్పడింది కదా. కాబట్టి వాళ్ళు కూడా వదిలేస్తారు, ఇంకా మేమేం చేయలేమని చెప్పి. ఎందుకంటే ఎంత కరెక్ట్ చేస్తారు? రెడ్ జోన్ వేస్తున్న గేట్లు కడుతున్న గేట్లు దూకి వచ్చేస్తున్నారు. ఏంటో అంత కంగా నాకు అర్థం కాదు. గేట్లు దూకి మరి వస్తున్నారు. వేపగుంటలో చూశాను, 2-3 చోట్ల గేట్ వేస్తుంటే ఆ గేట్లు దూకి వచ్చేస్తున్నారు, గేట్ పక్కన దూరి వచ్చేస్తున్నారు. ఏమంత పరిస్థితి? ఏమంత ఇంట్లో ఉండకపోతే నీకు దినం గడనంత పరిస్థితి ఏమొచ్చింది ఇప్పుడు తెలియగడుగుతాను. ఎక్కడంటున్నారు? సో కాబట్టి ప్రభుత్వం కూడా ఇంకా ప్రజల్లో మార్పు రాకపోతే ఇంకా వాళ్ళ మీద ఏం చేస్తారు? ప్రభుత్వం వదిలేస్తుంది, ఇంకా మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది అన్నట్టుగా వాళ్ళు వదిలేస్తారు. ఇంకా కాకపోతే ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రాబ్లం మీరు కాదు, మీకు వస్తే మీ వల్ల 10 మంది ఇబ్బంది పడతారు. అది మీరు అర్థం చేసుకోవాలి. మీ వల్ల మీ ఇంటి వాళ్ళు ఇబ్బంది పడతారు, మీ ఇంటి వల్ల మీ భార్య బిడ్డలు ఇబ్బంది పడతారు, లేకపోతే మీ అన్న దమ్ములు అక్క చెల్లు చిన్నపిల్లలు ముసలోళ్ళు ఇబ్బంది పడతారు. అది అప్పుడు అక్కర్లేదుగా. గమనించండి, ఈరోజు దేశమంతా రాష్ట్రమంతా ఆ రకంగా ఉంది. విశాఖపట్నంలో 12,000 మంది ఈ రోగంతో ఉన్నారు. ఇవన్నీ వాస్తవాలే. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. వాట్ ఈజ్ ట్రూ ఈజ్ ట్రూ. ఇట్ కెనాట్ బి ఫాల్స్. ఏది నిజమో అది నిజం, ఏది వాస్తవం అది వాస్తవం. ఇది ఏది కూడా మీరు ఎందుకలా మాట్లాడారండి అని అంటే అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇవన్నీ వాస్తవాలే, మన కళ్ళ ముందు ఉన్నవన్నీ వాస్తవాలే. కాకపోతే ఒకటి, ఒకవేళ ఇవన్నీ వాస్తవాలైతే మన దేవుడు సర్వశక్తి మంతుడు అనేది కూడా వాస్తవమే. మన దేవుడు దేన్నైనా జయించగలవాడు, ఆయన మరణాన్ని గెలిచిన వాడు అనేది కూడా వాస్తవమే కదా. ఒకవేళ లోకంలో ఈరోజు కంటికి కనిపిస్తున్న పరిస్థితులు, ఈ కోవిడ్-19 కావచ్చు, ఈ వ్యాధి కావచ్చు, లేకపోతే దీని స్ప్రెడింగ్ కావచ్చు, దీని విస్తరణ, దీని వ్యాప్తి కావచ్చు, గమనించండి. లేకపోతే మన గ్రామంలోకి వచ్చేసి మన గ్రామంలో కంటుకోవడం కావచ్చు. ఇవన్నీ నిజాలే సార్, ఇవన్నీ వాస్తవాలే సార్, ఇవన్నీ ఉన్నవే సార్. ఇవన్నీ కాదు లేదు అనడం లేదు. ఈ టైంలో ఇది తప్పడానికి అవకాశం లేదు. అదే సందర్భంలో నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, లోకంలో ఉన్న ఈ రోగము కన్నా గొప్పవాడు అనేది కూడా వాస్తవమే కదా. మరి దాన్ని నువ్వు పట్టుకోవట్లేదు. అందుకే ఒక మాట చెప్పాను, నీ లోపల దేవుడి భయం ఉంటే నీకు భయాలు ఉండకపోయిండేదేమో. దేవుడి భయం లేక ఇది దరిద్రాన్ని పట్టుకున్నాను నీకు. సో వాస్తవం, ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. అయినా భయపడ్డారు. గమనించండి, వారు భయపడ్డారేమో కానీ ఒక మాట, వారి భయం వల్ల ఇప్పుడు సంఘమంతటిని ఇబ్బంది పెట్టారు. అది పాయింట్ అంతాను. ఇప్పుడు వాళ్ళు ఏదో భయపడ్డారు ఎలాగంటున్నాను అనుకోమాకండి. నేను భయపడి దాకడం పర్లేదు, ఇప్పుడు నా వల్ల ఇప్పుడు మొత్తం టోటల్ సంఘం డిస్టర్బెన్స్ అయింది. మొత్తం బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎలుగెత్తి రాత్రంతా లేడుస్తూ కూర్చున్నాను. కంటి పాప పునుగులు అందరికీ 14వ అధ్యాయంలో ప్రారంభ మాట చెప్తుంది. పాపం రాత్రంతా వాళ్ళ కంటి కునుకు లేదు. ఆ రాత్రి వాళ్ళు ఎలుగెత్తి ఏడుస్తున్నారు. రాత్రంతా భార్య బిడ్డలతో ఉంటామా చస్తామా ఏంటి మన పరిస్థితి? గమనించండి, మనం పోతే పిల్లల పరిస్థితి ఏంటి? ఏమంటే మీరు పోతున్న పరిస్థితి ఏంటి? ఏమైనా నువ్వు పోతున్న పరిస్థితి ఏంటి? మన ఇద్దరం పోతే పిల్లల పరిస్థితి ఏంటి? ఎవరికి వారు పాపము కుటుంబాలు కూర్చొని ఈ 12 మంది చేసిన పనికి వీరు భయానికి
టోటల్ సంఘం డిస్టర్బెన్స్ ఈరోజు రాత్రంతా వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు. ఏంటి పరిస్థితి? మళ్ళా అంటాను, వారు భయపడడంలో తప్పు లేదు. ఎందుకంటే ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, వాస్తవం వాస్తవం. గమనించండి, వాళ్ళు భయపడడంలో ఏ రకంగా కూడా తప్పు కనబడలేదు. ఎందుకంటే నిజమే అక్కడ అనాకిలు ఉన్నారు, నిజమే అక్కడ నిఫీలీలు ఉన్నారు, నిజమే వారందరూ ఉన్నత దేహులు. కాకపోతే వారు భయపడ్డాన్ని దేవుడు తప్పుగా ఎంచాడు. తప్పుగా ఎంచి చూడండి ఏం జరిగింది ఆడ. అధ్యాయంలో 36 చదువుదాం, గమనించండి. దేవుడు ఎంత కఠినమని తీర్పించాడు చూడండి ఒకసారి. 14:36 చూద్దాం. సంఖ్యాకాండం 14:36. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశము గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజమును అన్నమాట, సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. వినరా? తీర్పు ఎంత భయంకరంగా వచ్చింది వాళ్ళ మీదకి. నువ్వు చేసిన తప్పు ఏంటి? వాళ్ళు భయపడడంలో తప్పు లేదు. మళ్ళా అన్నమాట, వాళ్ళు భయపడడంలో తప్పు లేదు. ఎందుకంటే వాస్తవాలుగా ఉన్నాయి కూడా. ఇదేది వాస్తవం కాదు, వాళ్ళు చూసినల్లా నిజమే. కాకపోతే రాబడిన మాట, సర్వ సమాజమును దేవుని మీద తిరగబడేలా చేశారు. సర్వ సమాజమును భయపెట్టారు, ఏడిపించారు, సంఘాన్ని డిస్టర్బ్ చేశారు వీరి భయం చేత. దాంతో వాళ్ళు ఎలాగా సచ్చారనుకోండి. దేవుడు చెప్పాడు 95 క్రితం ఈ మాట 90 క్రితం కనిపిస్తుంది. వారెన్నడూ తన విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు ఒట్టు పెట్టాడు, ప్రమాణం చేశాడు. చూస్తారా 30 వచనాన్ని, 30వ వచనం 30th verse. యెఫున్నె కుమారుని కాలేబును నూను కుమారుని యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవ్వరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము. దట్స్ కన్ఫర్మ్, అది నిశ్చయం, అంతే. నేను ప్రవేశించరు. విచిత్రమైన విషయం చెప్పనా? ఇక్కడ విచిత్రమైన విషయం చెప్పమంటారా? 3వ వచనంలో వాళ్ళు ఏమైనా బాధపడారంటే, ఇశ్రాయేలు ప్రజలు, సంఘ బిడ్డలు అందరూ, సమాజం బిడ్డలు ఏమైనా బాధపడారంటే వీళ్ళు చేసిన పనికి, అయ్యో ఐగుప్తులో మేమేమైనా చావలేదు, ఈ అరణ్యమందు మేమైనా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను. ఆ నెక్స్ట్ మాట నోట్ చేయండి. మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు. వాళ్ళు మా భయం అంతా మా కోసం కాదు, సరే మేము సస్తాం, కాకపోతే మా భయం మా పిల్లల కోసం. ఇప్పుడు మాకేమైతే పర్లేదు, కానీ మా పిల్లలకి ఏమైతే తప్పు లేదు. పిల్లల గురించి ఆ రకంగా అనుకోవడం తప్పు లేదు. పిల్లల గురించి ఆ రకంగా బాధపడడంలో తప్పు లేదు. పిల్లల గురించి ఆ మాత్రపు ఆలోచన తల్లిదండ్రులుగా కలిగి ఉండడంలో తప్పు లేదు. నా పిల్లలు నేను కాపాడుకోనా, మీ పిల్లలు మీరు కాపాడుకోరా? నా పిల్లల్ని బయట పంపను, ఎందుకంటే నా భయం నాది. వాళ్ళు ఎక్కడికి బయట తీసుకెళ్ళట్లేదు. దాదాపు వాళ్ళ బయట ప్రపంచం చూసి దాదాపు 8 నెలలు అయిపోయింది ఇప్పటికి. భయం అంతే, నా భయం నాది, ఎక్కడికి తీసుకెళ్ళట్లే వాళ్ళని. ప్రశ్న అవుతుంది, మా పిల్లలు ఏమైపోతారు, భయం అంతదే, మా పిల్లలు ఏమైపోతే భయపడుతుంటే. చూడండి దేవుడు ఏం చెప్పాడో దీనికి జవాబుగా 3వ వచనంలో వారు పడిన భయానికి, వారు చెప్పిన మాటకు జవాబుగా 31వ వచనంలో చూడండి ప్రభు ఏం చెప్పాడు. అయితే 31st verse, అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించేదను. మీరు తృణీకరించిన ఆ దేశమును వారు, ఎవరు? మీ పిల్లలు కైవసం చేసుకుంటారు. ఏ పిల్లల కోసం మీరు బాధపడుతున్నారో, అయ్యో మా పిల్లలు ఏమైపోతారు, అయ్యో మా పిల్లల పరిస్థితి ఏంటని చెప్పేసి ఏదో మీరే పిల్లలకి అన్నట్టుగాను, ఏదో మీ పిల్లలకి ఎలాగంటనుగా మాకండి దేవుడి కన్నా ఎక్కువ మీకు ఎక్కువ అన్నట్టుగాను తెగ బాధపడిపోతున్నారే. మా పిల్లల కోసం ఏంటండి అన్నట్టు మాట్లాడుతున్నారే. ఏ పిల్లలకు భయపడుతున్నారో ఆ పిల్లల్ని ఆ దేశం తీస్తుంది, కానీ మీరు మాత్రం ఆ దేశాన్ని చూడరు.
మీ శవాలు అరణ్యం రాలిపోతాయి. ఇది నిశ్చయము. దీని 95వ కీర్తనలో ఆఖరి మాట అంటాడు, వారెన్నడూ తన విశ్రాంతిలో ప్రవేశింపురని ఆయన ప్రమాణం చేశాడు. దేవుడు ఒట్టు పెట్టాడు. ఒక భయం, ఒక చిన్న అధైర్యము, వినండి, అవిశ్వాసం వల్ల కలిగిన ఒక చిన్న అధైర్యము ఎన్ని అనర్థాలకు అవకాశం ఇచ్చిందో మీకు అర్థమైందా? డిడ్ యు గెట్ మై పాయింట్? అవిశ్వాసం కారణం చేత వచ్చిన అధైర్యం వలన, లేక అవిశ్వాసం మూలంగా వచ్చిన ఈ అధైర్యము ఎన్ని అనర్థాలకు తావిచ్చిందో, అవకాశం ఇచ్చిందో అర్థం చేసుకున్నారా మీరు? ఏంటి మళ్ళీ అన్నాను, వాళ్ళు భయపడతప్పలేదు. నిజమే, అక్కడ నాయకులు ఉన్నారు, పరిస్థితి మనకు ప్రతికూలం ఉంది, ఇవన్నీ నిజాలే. కానీ అయినా భయపడడం అక్కడ అనవసరం. ఎందుకు భయపడ్డారు వీళ్ళు భయాన్ని 3 కారణాలు చెప్పి నేను ముగించేస్తాను, టైం అయింది. 3 కారణాలు చెప్తాను. వీళ్ళు భయాన్ని మొట్టమొదటి కారణం అవిధేయత. లేకపోతే అండి, అవిధేయత అనే కన్నా అవిధేయత గమనించండి. అసలు మోషే వీళ్ళు ఏం చూడమని చెప్పాడు? నేను చెప్పేద్దాం. మోషే ఎంతో స్పష్టంగా అక్కడికి వెళ్ళి ఏమి చెయ్యాలో, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, వీళ్ళు చేయాల్సిన పని ఏంటంది ఎంతో స్పష్టంగా మోషే వాళ్ళకి చెప్పాడు కదండి. చెప్పినా సరే మోషే చెప్పింది ఒకటి, వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసింది ఇంకోటి. మోషే ఆ దేశాన్ని చూడరా అంటే, మోషే ఆ దేశాన్ని చూడరమ్మంటే వీరు అక్కడ మనుషులు చూసి వచ్చారు. మోషే అన్న మాట చూడడా 13వ అధ్యాయంలోన ఇంత చదివామే, 13-17లోన మోషే చూడమన్నది ఆ దేశాన్ని చూడమన్నాడు. ఆ దేశం ఎట్టిదో చూడమన్నాడు. దాని నివసించనులు ఎలాంటో చూడమన్నారు. కొంచెమనదో విస్తారం చూడమన్నారు. ఆ నివసించే భూమి ఎట్టిదో చూడమన్నాడు. అనగా అది మంచిదో చెడ్డదో చూడమన్నాడు. వాళ్ళు నివసించేది పట్టణమా కాదో చూడమన్నాడు. అంటుంది గుడారాల కోటలో చూడమన్నాడు. ఆ భూమి నిస్సారమా సారమా చూడమన్నాడు. దాంట్లో చెట్లు ఉన్నాయో చూడమన్నాడు. అంతేగాని అక్కడున్న మనుషుల సైజు కొలేయమని చెప్పలేదు. అంతేనా? అక్కడ ఉన్న మనుషుల యొక్క బాడీ సైజుల్ని కొలత వేయమని చెప్పలే. వారు ఏ వంశము, వాళ్ళ తాత ఎవడు, తండ్రి ఎవడు, ఇవి కొలత వేయమని చెప్పలే. వీళ్ళు ఒక మాట చెప్పండి, క్షమించండి, మనం డైలీ వాడే పదం వాడతాను. ఒక మాట చెప్తే వీళ్ళని యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తాడు వెళ్ళి. నిజమే కదా? ఒప్పుకుంటారా? వీళ్ళని వెళ్ళి యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తాడు వెళ్ళి. చిక్కు వచ్చారు, దీన్ని అంటారు. చూసిరామంటే చిక్కు రావడం అంటారు దీన్ని. చూసిరంటారా అంటే చిక్కు వచ్చారు. చెప్పింది ఒకటి, చేసింది ఇంకోటి. అవిధేయత. రెండో మాట వీరిలో అవిధేయత ఒకటి కనిపించింది. రెండో వీరిలోన ఎలాగంటాను, విచక్షణ లోపించి వీరిలోన అనాలోచన అంటాను. ఒక మాట అనాలోచన అంటాను. విచక్షణ, కన్నింగ్నెస్, ఆ యొక్క ఆలోచన లోపించింది. సార్ అనాయకులు ఉన్నారు, నిజమే సార్. ఆ దేశంలో అనాయకులు ఉన్నారు, నిజమే. ఉన్నత దేహులు ఉన్నారు, నిజమే. కానీ నేను అంటున్నాను, దేవుడు అంత చేతకనుడా? వాళ్ళు నమ్ముకున్న దేవుడు అంత చేతకనుడా? అంత దిక్కుమాలడా దేవుడు? అంత బలహీనుడా దేవుడు? ఏమండి, వారి కళ్ళ ముందే కదండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఆయన. 6 నేల కట్టాడు ఆయన, నీటి గోడలు కట్టాడు, 6 నేల వేశాడు. ఐగుప్తీలు మహాబలశాలు వాళ్ళు. అలాంటి ఐగుప్తీల్ని
ఆ ఎర్ర సముద్రంలో శవాలు కూడా కనబడకుండా, డెడ్ బాడీ కూడా లేకుండా వారి ఇనప రథాలతో పాటు వారి రథాలతో పాటు మొత్తం యావత్ని కూడా నీటి ముంచి పారేశారు. ఏమండి 15వ నిర్మకాండం 15వ అధ్యాయంలో పాట పాడింది వీళ్ళే కదా. యెహోవాను గానము చేసేదము ఏకముగా. ఏవైపు పాటలన్నీ తిరిగి పెడతాను. ఇప్పుడు ఏం పాట రావట్లేదు నీకు, నీ మొహానికి. అరే ఈ పాట పాడు నువ్వే కదా ఎక్కడ. మనకు రక్షకుడాయనే ఆయన మహిమ. ఏవైపు ఈ పాటలన్నీ కూడా పాటిప్పేసి దేవుడే నాకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము, విల్లు విడిచేవాడు ఆయనే, తెగ బలి నరుకువాడు ఆయనే, పిశాచి పూర్ణ బలిమి నాతో పిన్నడ జడియాను, నశించు శత్రుగణము, దేవుడు నాకు మడియును. ఏంటి పాటలే. నేను గత ఆదివారం ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ప్రస్తుతం ఈ మాట అన్నాడు. ఎదుగా మాట చాలా హృదయం తాకింది. అయితే ప్రార్థన చేయడం మానే, లేదా భయపడడం మానే, రెండింటి ఏదో మానేసే. భయపడితే ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేస్తే భయపడదు, అంతే. డూ ఎదురు వన్, ఏదో ఒక పని చేయి. ప్రార్థన చేస్తా భయపడడం మానేసే, లేదా భయపడతా ప్రార్థన చేయడం మానేసే. ప్రార్థన చేస్తూ భయపడద్దు, భయపడదు ప్రార్థన చేయొద్దు, రెండింటికి నప్పదు. పాటలే భలే పాటలు పాడతావా, యేసుకు సాటి ఎవరు లేరు. అబ్బా ఏమేపి ఈ పాటలని ఈరోజు నీకు. ఈరోజు ఆ పాట రావట్లేదేమి. నువ్వే కదా పాడా ప్రతి ఆదం డబ్బులు ఇరిగిపోయేలాగా, చర్చ హోరైపోయేలాగా యేసుకు సాటి ఎవరు లేరు అన్నావు కదయ్యా. ఈరోజు ఎందుకు తలుపేసి మూల ఇంట్లో కూర్చున్నావు ముసుగేసుకొని? ఈరోజు ఆ ధరిని రావట్లేదేమి? ఈరోజు నువ్వు ఎందుకు ఆ మాట అనలేకపోతున్నావు? యేసుకు సాటి ఎవరు లేరు. నా దేవుడు ఏదైనా చేయగలడు, నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు. అవసరం వస్తే, ఒకవేళ అవసరం వస్తే మరణం వచ్చిన మరణాన్ని తప్పించగలడు, జీవాన్ని ఇవ్వగలడు. ఈరోజు ఆ మాట నీకు రావట్లేదు, నా పాట నీకు రావట్లేదేమి? మనదాకా బలిపాడేగా యేసుకు సాటి ఎవరు లేడని చెప్పేసి. ఇప్పుడే మా పాట నీకు రావట్లేదు. ఆత్మీయ రోషంతో ఉన్నాను, క్షమించండి. దైవిక రోషంతో రగులుతున్నాను, క్షమించండి. పరిశుద్ధాత్మ నేను రగిలిస్తున్నాడు. దేవుడు మీ హృదయాలు రగిలించును కాక. ఆ రోషం ఎదురు నీళ్ళు, ఆ ధైర్యం ఎదురు నీకు. ఈరోజు నువ్వు ఇంత ఆలోచించలేకపోయావా? అరే ఎలా సముద్రాన్ని దాటించాడే, ఆ రోజు మనం అంత గొప్ప పాట పాడాం, యెహోవాను గానం చేస్తని చెప్పేసి అంత గొప్ప పాటలు పాడామే. ఎలా సముద్రం దాటించాడు, ఐగుప్తు సైన్యాన్ని మన కళ్ళ ముందే ఐగుప్తు సైన్యాన్ని చంపించాడు. ఐగుప్తు దేశం 10 తెగులు, దేశమంతా అల్లాడిపోయింది 10 తెగులతోని. కానీ ఆ 10 తెగుల్లో ఒక్కడు కూడా మనం పడినవాడు దేవుడు. ఒక్కడి కూడా మొచ్చుకి దేశమంతా తెగులతో తలడిల్లిపోతున్నా సరే, ఎందుకంటే మమ్మల్ని అలాంటి తెగులు కాలం కూడా మనల్ని, మన కుటుంబాన్ని ఎంత చల్లగా కాపాడాడు. ఐగుప్తులు పెట్టిన చంపినప్పుడు కూడా, అవునా మా భయం ఏంటైంది, మా బిడ్డలే కదా, మా బిడ్డలు ఏమైపోతే భయం కదా నీకంతా. ఐగుప్తులు పులుచులు బిడ్డను చంపినప్పుడు గుర్రెపల రక్తం మా బిడ్డల్ని కాపాడింది. గుర్రెపల రక్తం వల్ల, ఆ రక్త ప్రోక్షం వల్ల మేము మా కుటుంబాలు ఎంతగా రక్షించబడ్డాం, దీవించబడ్డాం. దేవుడు మమ్మల్ని ఎంత కాపాడాడు. మారా నీళ్ళు తాగలేకపోతే మా ముందే అట్లా ఎంత మధురంగా మార్చాడు. గొంతెత్తిపోయి దాహం తోడుస్తుంటే రాళ్ళు తెరిచి నీళ్ళు రప్పించాడు. అమ్మాయి యుద్ధం వస్తే యుద్ధం చేయడం మా చేత కాదు, ఎందుకంటే మేము మామూలుగా వచ్చాం. కానీ మా నాయకుడు మోషే చెయ్యెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు, మా నాయకుడు మోషే కొండపై కూర్చొని చెయ్యెత్తి ప్రార్థన చేస్తున్నారు. లేక మా పాస్టర్ గారు, మా అయ్యగారు అనుకుందాం, మన భాషలో మా పాస్టర్ గారు, మా అయ్యగారు, మా సంఘము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన విజయం ఇచ్చాడు. అని మేము అన్నాము, యెహోవా నిశ్చి అని మేము పేరు పెట్టాము. దేవుడే మా ధ్వజము, దేవుడే మా విజయము. ఇక అమ్మాయిడు కాదు, వాడు ఎవడైనా సరే మమ్మల్ని ఏం చేయలేదు కంటే దేవుడే మా విజయము, ఇక మా పక్షం యుద్ధం చేసి ఆయన అని చెప్పేసి మేము ఎంత పొంగిపోయాము. అంటే నేను ఈరోజు ఈ అనాయకులను చూస్తున్నప్పుడు నిజమే వారు ఉన్నత దేహులే, వారి కళ్ళ ముందు మిడతగా ఉన్న నిజమే. కానీ ప్రశ్న అవుతుంది, వీళ్ళు చూసినప్పుడు నీకు అవి గుర్తురాలేదా? నీ జీవితంలో ఇన్ని సంవత్సరాలు దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాలు నీకు గుర్తురాలేదా? నీ బ్రతుకులో దేవుడు చేసిన ఈ మేలు నీకు గుర్తురాలేదా? నీ బ్రతుకులో ఆయన చేసిన ఈ ఆశ్చర్య కార్యాలు నీకు గుర్తురాలేదా?
అందుకే 106వ కీర్తన అంటాడు, వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. మర్చిపోబట్టి భయం వచ్చింది. గుండెలు ఉంటే భయం, ధైర్యం రాకపోతుందిగా. ఎక్కడ గొలియాతు, ఎక్కడ దావీదు, ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ? అలాంటి గొలియాతు చూసి ఈ పెద్ద పెద్ద మనగలను దాక్కుని కూర్చున్నారు. గమనించండి, రాజుగా నాయకుడిగా వారిని ప్రోత్సహించి, వారిని వెన్ను తట్టి, వారిని ఎంకరేజ్ చేసి, వారికి బూస్టింగ్ ఇచ్చి పంపేసిన రాజు ఏమో ఏం డైలాగంట, ఎవరిని గెలిస్తే ఆడ కూతురు ఇస్తాను, బోడిని కూతురు ఎవడకాలయ్యా, ఆడి గిఫ్ట్ ఇస్తాను, బోడిని గిఫ్ట్ ఎవడకు కావాలా, ఆడి గిఫ్ట్ ఇస్తాను, సగం రాజ్యం ఇస్తాను. ఎవడిని తాతగారు రాజ్యం ఇచ్చేయడానికి, రాజ్యం అయింది నోడవడానికి. నా రాజ్యం ఇస్తాను, నా కూతురిని పెళ్లి చేస్తాను, అల్లుడిని చేసుకుంటాను. ఎగస్ట్రాలు ఎందుకు? దేవుడిని అభిషేకించబడ్డావు, సిగ్గులేదు మాట చెప్పడానికి. అభిషేకించబడ్డావు, నువ్వు రాజు పోయి దేవుని అభిషేకించాడు, వెళ్ళాల్సింది పోయి పోనీ సంఘాన్ని, సమాజాన్ని ధైర్యపరిచి వాళ్ళు ఆయన చూస్తారా, మన దేవుడు అనకంట గొప్పోడు. ఒక చిన్న బుడ్డోడు దావీదన్నాడు, జీవముగల దేవుని సైన్యాన్ని తెచ్చడానికి సున్నతిని ఫిలిస్తీయుడు ఏ పాటని చెప్పేసి ఒక చిన్న పిల్లడు కానీ ఆ ముఖను అనలేకపోయావే. పైగా నడిపించే నాయకుడు నువ్వు, రాజు. నేను కింగ్ అంట మాట్లాడితే మళ్ళాను, ఇదే నీ కింగ్షిప్, ఇదే నీ నాయకత్వం, ఇదే నీ గొప్పతనము. నేను కింగ్ అంట మళ్ళీ మాట్లాడితే, ఒక చిన్న పిల్లడు అన్న మాట నువ్వు అనలేకపోయావే. ఏ భయపడతారు? మన జీవముల దేవుని సైన్యం, మన దేవుడు గొప్పోడు, మళ్ళీ ఆడేం చేయడు ఎలానని చెప్పేసి సంఘాన్ని, సమాజం ధైర్యపరిచి పంపని చేత కాకుండా ఇంట్లో కూర్చొని, సమాజం కూర్చొని, కాళ్ళు ఒప్పుకుంటూ ఫ్యాన్ కింద కూర్చొని నా కూతురు ఇస్తాను, సగం రాజ్యం ఇస్తాను, అల్లుని చేసుకుంటాను, అట్ట పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావు. నీకు గుర్తు రాలేదా? ఆ చిన్న దావీదు గుర్తు చేసుకుంటున్నాడు, రాజా సింహం అంటే పోరాడాను, ఎలుగుబంటి పోరాడాను. ఆ రోజు సింహం నోటి నుంచి, ఎలుగుబంటి నోటి నుంచి నన్ను తప్పించిన వాడే ఈరోజు కూడా తప్పించుటకు సమర్థుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టి స్తోత్రం చెప్పండి. ఆ రోజు నన్ను తప్పించిన వాడు ఈరోజు కూడా నన్ను తప్పించకు సమర్థుడు. ఆయన బలమైన వాడు. ఆయన ఈ వివేచన లోపించింది నీలో. ఈ వివేచన నీలో ఉంటే, ఈ ఆలోచనకి వచ్చుంటే నువ్వు భయపడేవి కావయ్యా. దిస్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఫియరింగ్, దిస్ ఇస్ నో పాయింట్ టు ఫియర్. ఇక్కడ భయపడే పాయింట్ ఎందుకంటే, ఎంతకంటాడు, మీలో ఉన్నవాడు లోపల వాడి కంటే గొప్పవాడు. నిన్న పేపర్లో చూశాను, అద్భుతంగా వేసా కదా నిన్న పేపర్లోన. 103 సంవత్సరాల ముసలమ్మ కరోనా జయించి బయటకు వచ్చింది. 103 సంవత్సరాల ముసలమ్మ అడుకొచ్చింది, రాలేదాని అడుకొచ్చింది పాపం, దురదృష్టం, కానీ జయించి వచ్చింది. సరే, అందరికీ వద్దని రూల్ ఏం లేదు. ఇతర చనిపోయిన అందరూ కూడా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే. అంటే కోవిడ్కి ఒకటే కారణం కాదు, కోవిడ్తో పాటు ఇతర హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఏజ్ ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మామూలు దేవుని కృప వల్ల మన దేశంలో రికవరీ రేటు అనగా స్వస్థపడే రేటు 58.54 ఉంది. సో కాబట్టి నేను అంటున్నాను, నీకు గుర్తు రాలేదా? నువ్వు భయపడడంలో పాయింట్ లేదు. ఎందుకని? ఒక అన్యురాలకి ఆ పరిస్థితి వస్తే నువ్వు దేవుని బిడ్డవు కదా, విడిచిపెడతాడా నిన్ను? నీ కర్మ కుదేస్తాడు నిన్న ఆయన? ఐగుప్తుకు వచ్చిన రోగం లేదు, రానని వాగ్దానం చేయలేదా నీకు? నేను స్వస్థపరిచే యెహోవా నేను అనలేదా? నిశ్చయముగా నీ రోగాలు భరిస్తాను అనలేదా? ఇదంటున్నాను. ఇది ఇలా భయపడే వ్యక్తివి నువ్వు ఏ మొహం పెట్టి రేపు గుడ్ ఫ్రైడే రోజున మాట్లాడతావు, ఆ నొప్పి ఉంది అప్పుడే మా స్వస్థ వస్తుందని చెప్పేసి. ఈరోజు భయపడి నువ్వు రేపు పొద్దున గుడ్ ఫ్రైడే మాట అనగలవా ధైర్యంగా? నువ్వు పాడగలవా పాట? పోని నువ్వు పొంది ఎప్పుడే మాకు స్వస్థ వస్తుంది అని చెప్పేసి ఎలాగనగలవు నువ్వు ఆ మాట? ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయి, అది దేవుని చిత్తం అంతే. గమనించండి, కొన్ని కేసులు జరుగుతున్నాయి. అఫ్కోర్స్ అవి దేవుని చిత్తం, అది దాన్ని మనం మాట్లాడలేం. ఇప్పుడు మా నాన్నగా చనిపోయారు, నేను దేవునితో వాదించుకోనా? మా నాన్న స్వస్థపడని చెప్పేసి ఒక మాట చెప్పనా? మా నాన్న ప్రార్థన చేస్తే ఎంతమంది స్వస్థపరచబడ్డారు?
బట్ వెన్ ఇట్ కమ్స్ ఈజ్ ప్రాబ్లం. ఆయన వచ్చేసరికల్లా ఆయన చనిపోయాడు. నేను ప్రార్థన ఎంతమంది బాగుపడ్డారు, కానీ నా దగ్గర వచ్చేసరికల్లా నా చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయను? దేవునితో పెట్టుకోనా? దేవుడు మంచివాడు అని చెప్పనా? నా ప్రార్థన చదవని చెప్పనా? ఏం చెప్పను నేను. అది దేవుని చిత్తం, అది వేరే వ్యవహారం. కానీ ఈరోజు అంటున్నాను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని ఎలా చెప్పగలవు ధైర్యంగా లోకానికి? నా దేవుడు స్వస్థపరిచేవాడని నువ్వే లోక సాక్షి స్వాత చెప్తావు. భయపడి నీవు ప్రపంచానికి ఏమని స్వాత చెప్తావు? నేను గమనించాను అమ్మా, నా అర్థం చేస్తామా? మళ్ళీ పక్క కామెంట్ చేయొద్దు. అలాగనే బరి తెగించి ఊరి మీద తిరగమంటలే. బరి తెగించి ఊరి మీద తిరిగి ఏదో సామెత ఉంది, గాల్లో దీపం పెట్టమంటారే, అలా నేను చెప్పట్లే. కానీ నేను మాట్లాడుతుంది అర్థము లేని అధైర్యం గురించి, అనవసర భయం గురించి మాట్లాడుతున్నాను. బరి తెగించి దేవుడి నుంచి ట్రైన్ కింద తలకాయ పెట్టమని నేను చెప్పట్లేదు. దేవుడిపై భారం వేసి బస్సు కింద పడుకోమని చెప్పట్లేదు. నేను బుద్ధిహీనంగా నేను మాట్లాడలే. నా మాట అపార్థం చేసుకోవద్దు. ఆలోచించండి. నీకు ఆలోచన రావాలి. నీలో విశ్వాసం ఏది? నీలో ఆ వివేచన ఏది? గమనించండి. ఒక మాట చెప్పనా? యెహోషువ కాలేబులు ఎంతకంట చూడండి, అక్కడ 14వ అధ్యాయంలోన యెహోషువ కాలేబులు బట్టలు చింపేసుకొని పాపం ఏడుస్తూ బట్టలు చింపేసుకొని ఏడుస్తున్నారు. ఏడుస్తుంటారు. 14:7 ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు, ఆ మాట నుంచి యెహోవా మన యందు ఆనందించినట్లా ఆ దేశంలో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. మెట్టుకు దండం పెట్టి కాలు పట్టుకు బతిమాలుతున్నాము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఈ దేశ మార్చండి, ఈ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు, ఆ నెక్స్ట్ మాట మీరు అండర్లైన్ చేసుకోవచ్చు, వారి నీడ వారి మీద నుంచి ఎప్పుడో తొలగిపోయింది. మన అనవసరం భయపడుతున్నాం. ఇప్పుడు వారి నీడ వారిపై నుంచి ఎప్పుడో తొలగిపోయింది. ఇప్పుడు అనవసరంగా చెమటలు పడుతున్నాం. అనవసరంగా భయపడుతున్నాం. ఇట్స్ గాన్, ఇట్స్ నో మోర్ దేర్. అది ఎప్పుడో పోయింది. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడు అనేది. మీకేం డిఫరెన్స్ కనిపించిందా? డిడ్ యు ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 2 రిపోర్ట్స్? 10 మంది, 2 ఒకవైపు. మీకేం రిపోర్ట్ కనిపించిందా? 10 మంది రిపోర్ట్లో కూడా ఫ్యాక్టే. వాళ్ళు చెప్పిన దానికి వీరిద్దరు ఎక్కడా కూడా ఆపోజిట్ మాటసమా. వీరు కూడా నిజమే అంటున్నారు. నిజమే, అక్కడ నాయకులు ఉన్నారు, ఫ్యాక్టే. అక్కడ పరిస్థితి రకంగా ఉంది, నిజమే. ఇది వాళ్ళు చెప్పిన తప్పేం కాదు. కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా తర్వాత వాక్యం గమనించండి. ఆ 10 మందిని ఒక పక్కని, లేక 10 మంది యొక్క రిపోర్ట్ ఒక పక్క, వీళ్ళిద్దరు రిపోర్ట్ ఒక పక్క మీరు చేసి టాలీ చేయండి. 10 మంది రిపోర్ట్లోన ఎక్కడ కూడా దేవుడు అన్న మాట కనబడలే. అమ్మో చచ్చిపోతాం, అమ్మో చంపేస్తారు, అమ్మో అలాగా తప్ప ఎక్కడ కూడా ఒక ఆధ్యాత్మిక స్వరము, స్పిరిచువల్ వాయిస్ అంట నేను. ఆ స్పిరిచువల్ వాయిస్, స్పిరిచువల్ టోన్, ఆ ఆధ్యాత్మికమైన స్వరంజలు ఎక్కడ కనబడలే. గమనించండి. యెహోషువ అంటున్నా నిజమే సార్, కానీ మన దేవుడు గొప్పోడు, మనం నిశ్చయము జయిస్తాం. సరిపోద్ది. మన దేవుడు గొప్ప, నిశ్చయంగా దేవుడు మనకు దేశం ఇస్తాడు. దేవుడు మన తోడుగా ఉంటాడు. ఆయన మనతో వస్తాడు. ఆయన మన దేశం ఇస్తాడు. గమనించండి. మా నమ్మకం మన దేవుడి మీద. నా 3వ మాటకు వస్తున్నాను. అవిధేయత, అనాలోచన, అవిశ్వాసం. యెహోషువ కాలంలో ఉన్న విశ్వాసం ఆ 10 మంది లేకపోయింది. ఆ విశ్వాసం లేకపోవడమే ఈ వింత ప్రవర్తనకు దోహదపడ్డది. ఎక్కడ వారి ఆలోచనలో దేవుడు 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 అన్న ఆలోచన రాలే వాళ్ళకి. గమనించండి. చుట్టూన్న వాతావరణం చూశారు, చుట్టూన్న పరిస్థితులను చూశారు, చుట్టూన్న ప్రజలను చూశారు.
అమ్మో అన్నారు, వాస్తవాలు చూశారు. కానీ అంటున్నాను, ఒక్కసారి కళ్ళు పైకెత్తి ఆయనగా చూస్తుంటే, ఒక్కసారి కళ్ళు పైకెత్తి ఆకాశమందు ఆశ్చర్య ఉన్న వాడిని చూస్తుంటే, అందుకే ఆయన కీర్తన కాడు, నేను కొండలో తట్టిన కళ్ళు ఎందుకన్నా నా కుడి పక్కన నీడగా ఉంటాడు. పగలు ఎండ నేను ఎండను చూడలే, రాత్రి వెన్ను చూడటం. ఎందుకంటే ఆయన నా పక్కన ఉంటే పగలు ఎండ దెబ్బ తగలనివ్వడు, రాత్రి వెన్నెల దెబ్బ నాకు ఆయన తగలనివ్వడు. ఎందుకంటే యెహోవా నాకు వెలుగును నా రక్షణ అన్నాడు. వాడు భయపడాలి. యెహోవా నాకు ప్రాణదుర్గం, వాడు భయపడాలి. నాపై దండు దిగిపోయినా, ఒకడు కాదు ఏకంగా దండు వచ్చినా సరే నేను ధైర్యం విడిచిపెట్టను. ఎందుకని నా ధైర్యం అంత ఒకటే, ఆపత్కాలం మందు అవసరం వస్తే తన పర్ణశాలలో నన్ను దాస్తాడు, తన గుడారపు మాటన నన్ను దాస్తాడు, ఆశ్రయ దుర్గం పైకి నన్ను ఎక్కిస్తాడు, నన్ను చుట్టుకున్న నా శత్రువుల కంటే నా తల పైకి ఎత్తాడు. ఇది నా ధైర్యం. ఒకవేళ నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేసిన యెహోవా నన్ను చేరదీస్తాడు. ఎందుకు భయపడాలి నేను? అందుకే 50 కీర్తన అద్భుతమైన కీర్తన అంటాడు, నేను యెహోవాను నమ్మికించున్నాను, నేను భయపడను, శరీరధారులు నన్ను ఏం చేయగలరు. Why should I fear? Why should I fear? అంటాడు దేవుడు, why should I fear? God is here. Why should I fear when God is here? దేవుడు నాతో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? గాఢంధకరలో సంచరించినాను, ఏ అపాయం నాకును భయపడను, ఎందుకని నీవు నా తోడే ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. నీవు నా తోడే ఉన్నావు. నా ధైర్యం అంతా అది. నా ధైర్యం నా బలం కాదు, నా శక్తి కాదు, నాలో నా స్థితి కాదు, నా చుట్టూ ప్రపంచం కాదు. నా ధైర్యం అంతా నీవు. గాఢంధకారపు లోలైనా సరే నేను భయపడను, కారణము నీవు నాతో ఉన్నావు. వెన్ గాడ్ ఈజ్ హియర్, వై షుడ్ వి ఫియర్? ఎందుకు భయపడాలి? నువ్వు భయపడుతుంటే కారణము నీలో నా అవిశ్వాసం. పడవలో ప్రయాణం చేసి పోతున్నారు, గాలి వీస్తూ ఉంది, పడవ తేలిపోతూ తిరుగుబడిపోతుంది. ప్రభు వాళ్ళు పక్కనే ఉన్నారు, దూరంగా లేరు. కాకపోతే వెనక బాంకి వెళ్ళి అలసిపోయే కారణం చేస్తే కాస్త రెస్ట్లో ఉన్నాడు, పండుకున్నారు. వాళ్ళు కేకలేసేసి బెంబలెదిపోయి భయపడిపోయి అరిచేసి అమ్మోమ్మం పోయి ఆయన ఒక రకంగా ఊపి కుదిపి లేపి, బొదడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఊపేస్తున్నారు. మళ్ళా వాళ్ళు భయపడడంలో ఏమాత్రం తప్పుడు. ఎందుకంటే నిజమే, నిజే పనే వాస్తవం. దాన్ని అవాస్తవంగా మనం చిత్రీకరించలేం. కెరటాలు వేస్తున్నాయి, ఎదురుగాలి వీస్తున్నాయి, పడవ తల్లాడిల్లిపోతుంది, తెప్ప తిరగబడిపోయే పరిస్థితి వస్తుంది, కళ్ళ ముందు చావు కనిపిస్తుంది. ఇవన్నీ వాస్తవాలే. కానీ అదే సందర్భంలో వాడితో పాటు పడవలో ఉన్నవాడు శక్తిమంతుడు, అది కూడా వాస్తవం. కాకపోతే ఇది ఉంది, అది మరిచారు. ఇది చూశారు, అది చూడ వాళ్ళు గాలిని చూసి భయపడ్డారు, తుఫాను చూసి భయపడ్డారు. కానీ తమతో పాటు తమ పడవలో ఉన్న వాడిని చూడలేకపోయారు. అందుకే ఆయన లేవగాన ముందు గాలిని తుఫాను గద్దించి వాళ్ళు అంటారు, అల్ప విశ్వాసులారా ఎలా భయపడ్డారు? అడిడ్ ఫియర్? ఒకటే ప్రశ్న, అల్ప విశ్వాసులారా ఎందుకు మీ భయపడడంలో లాజిక్ ఉందా? అర్థం ఉందా? అసలు మీరు భయపడడం ఏమైనా మతలబ్ ఉందా? ఇక్కడ ఉన్నా కదా నేను పక్కన ఉన్నా కదయ్యా, నేను మరి ఎక్కడ దూరంగా ఉన్నానా? నేను నాకు ఇప్పుడు ఎన్ని చూడలేదు అద్భుతాలు నా దగ్గర మీరు చూసి కూడా ఇంకా భయపడుతుందని చూసి ఎలా భయపడ్డారు మీరు? అల్ప విశ్వాసులారా ఎలా భయపడ్డారు? మిస్టర్ పీటర్ గారు కూడా అలాగే రకంగానే అంటాడు, గాలిని చూచి భయపడి మునిగిపోగా ప్రభువా రక్షణ కేకలు వేయగా యేసు చేయి పట్టి పైకి లేపి సేమ్ మాట అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు భయపడ్డావు? నువ్వు భయపడడంలో అర్థం లేదు, అసలు లాజిక్ లేదు, అసలు బుద్ధిహీనంగా నువ్వు భయపడుతున్నావు. మీలో ఆవ గింజంత విశ్వాసం ఉంటే చాలు. ఎంత? కేజీలు కాదు, క్వింటల్ కాదు, ఆవ గింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి పోయి సొంతపడమంటే పడుతుంది కదా. కొండే కదిలిపోతుంటే అదా కరోనా భయపడుతున్నావా? మళ్ళీ దయచేసి
నేను తప్పుగా నన్ను వక్రీకరించవద్దు. డోంట్ మిస్కోట్ మై వర్డ్స్. అజాగ్రత్త వద్దా అనట్లేదు, నేను నిర్లక్ష్యం ఉండమని చెప్పట్లేదు, భర్తని తిరమని చెప్పట్లేదు. బట్ నా పాయింట్ అంత ఏంటంటే వాస్తవం వాస్తవమే, కానీ మనం చూడాల్సింది ఆయన్ని. యెహోవా మన పక్షం ఉండగా మన విరోధి ఎవడు? దేవుడు మనతో ఉండగా మన విరోధి ఎవడు? యెహోవా నమ్మికించున్నాను, నేను భయపడను, శరీరధారులు నన్ను ఏం చేయగలరు? ఈ ధైర్యం నీలో రావాలి. నీ ఒక్కడి భయం, 10 మంది భయం ఈరోజు ఎంత దారుణానికి. మళ్ళీ అంటున్నాను, అవిశ్వాసం వల్ల కలిగిన ఈ అధైర్యం ఎంత అనర్థాలకి అవకాశం కల్పించిందో మరొకసారి తీరిక వెళ్ళ కూర్చొని ఈ మాటలు చదువుకోండి. లేక మరొక తీరిగ్గా మళ్ళా ఈ లైవ్ పెట్టుకొని, లేకపోతే ఈ ప్రోగ్రాం మళ్ళీ పెట్టుకొని మళ్ళీ వినండి. అవిశ్వాసంతో కలిగే అధైర్యము ఎంతటి అనర్థాలకి అవకాశం కలిగించిందో. నేను పిలిచినవాడు నమ్మదైనవాడు, నేను పిలిచినవాడు నమ్మదైనవాడు, నీతిమంతుడు. కాబట్టి యెహోవా నా బలమా అన్న మాట నీకు రావాలి. మన ధైర్యం అంతా, నేను ఎప్పుడు ప్రార్థన మాట చెప్తాను, ప్రభు నా ధైర్యం అంతా నీవే, వెనుక మాకండి. అప్పుడప్పుడు నేను కూడా భయపడుతుంటాను, కానీ అలా ప్రతిసారి కూడా ప్రభుత్వం తలుచుకుంటాను. ఇప్పుడు భయపడతప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను, నాలో ధైర్యం వస్తుంటుంది. గుండె చదను బాగు చేయవాడు ఆయన, బలహీన సమయాలు బలపరచువాడు ఆయన. అంటాడు, ఆయన దగ్గర చూచేవాడు, యెహోవా కొరకు చూచేవాడు నూతన బలం పొందుకుంటాడు, పక్షి రాజులాగా రెక్కలు చాపి పైకి ఎగురుతాడు. ఈరోజు ఈ మాటల నీలో ఉన్న భయాన్ని ప్రభు పోగొట్టును గాక. దేవుడు నీలో గొప్ప ధైర్యం ఇచ్చును గాక. నీవు ధైర్యంగా ఉండి నీవు 10 మంది ధైర్యపరచాలి. నీవు బలంగా ఉండాలి, మరో 10 మందిని బలపరచాలి. బలహీనపరిచే మాటలు మాడకండి. ఒక మాట చెప్పనా, బలహీనంగా ఉందా? పచ్చి మాడుతున్నాను, పోయి ముసుకేసం పడుకోండి. కానీ పక్కోడిని భయపెట్టద్దు, మీతోటి వాళ్ళని భయపెట్టద్దు. మ్యాక్సిమం నేను ఈ కోవిడ్ న్యూస్ అంతా కూడా చూడడం మానేశాను. అది వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే న్యూస్ పేపర్ కావచ్చు. మ్యాక్సిమం కోవిడ్ న్యూస్లు అన్నీ కూడా మానేశాను. యూట్యూబ్ కావచ్చు. ఎందుకని? అవన్నీ భయపెడుతున్నారు వాళ్ళు. సారీ, మనము ఇలాగంటాడు, సడలిన మోకాల్ని బలపరచండి, కొందరిని ధైర్యపరచండి అంటాడు. మనం ధైర్యం నింపని పిలవబడ్డాం, ధైర్యపరచని పిలవబడ్డాం మనం, అంతే తప్ప భయపెట్టని పిలవబడలే. సో కాబట్టి మీ భయం ఉందా, పోయి బుజ్జండి, తప్పులేదు. కానీ ప్రక్కల్ని భయపెట్టే ప్రయత్నాలు చేయొద్దు, పనులు చేయొద్దు. ఈ 10 మంది భయపడ్డారు, అక్కడ తాకుండా సర్వ సమాజాన్ని భయపెట్టి వాళ్ళు భయపడిపోయేలా చేశారు. చూసాం ఏ రకంగా వాళ్ళు దేవుని తీర్పు గురయ్యారు. రండి, ధైర్యంగా ఉందాం. ప్రభుని బట్టి మనల్ని పిలిచినవాడు నమ్మదైన వాడు, చేయి విడిచిపెట్టు, అంతవరకు నీతో ఉంటాడు. ఇలాగంటాడు, ఆయన చిత్తం లేకపోతే, ఆయన సెల లేకపోతే నీ తల వెంట్రులు కూడా ఒకటి నేల రాలదు. అది ప్రభు చెప్పిన వాగ్దానం. ఈ వాగ్దానం పట్టుకుందాం, ఆయన విశ్వాసం ఉంచుదాం, నమ్మకం ఉంచుదాం, ధైర్యంగా ఉందాం. దేవుడు మనం సంపూర్ణంగా ఆరోగ్యాలతో కాపాడును గాక. మీలో ఉన్న ప్రతి భయాన్ని ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మచేత పిరికితనాన్ని దేవుడు పాగొట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కొందనాలు. ఈ ఆరాధనలో ప్రభువా నాతో మాతో మాట్లాడారు. ఈ మాట మాలో ఫలింపచేయండి. ఎందరైతే ప్రభు భయపడుతున్నారో ఇప్పుడు యేసు నామములో ఆ భయం అనే ఆత్మను గద్దిసి దూరపరుస్తున్నాను. పిరికితనపు ఆత్మను పొమ్మను ఆజ్ఞాపిస్తున్నా. నీ అందరి విశ్వాసము చేత వాళ్ళ ధైర్యం నింపండి. నీ అందరి ధైర్యం పొందుకున్న వారే జీవితంలో ముందుకు అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప విశ్వాసం కలిగించు. కొండల సైతం కదిలించగలిగిన ఆ గొప్ప నమ్మకం వాళ్ళు పుట్టించి, యెహోవా నమ్మకించువారు కర్లక నిత్యము నిలిచే సియోను కొండలో ఉంటారని చెప్పిన ఆ మాట, ఆ వాగ్దానం, ఆ వచనం, ఆ వాక్యం వారి హృదయాల్లో, వారి జీవితాల్లో ఫలింపనిమ్మని ప్రార్థన చేస్తూ
విన్న వాక్యం ప్రతి వారి హృదయాలు నాటుకొనిమ్మని మరొక్క మారుతండి పిరికి తన ఆత్మను పారగొట్టి గొప్ప ధైర్యం వాళ్ళు నింపమని ప్రార్థన చేస్తూ మహిమ మీరే పొందమని యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. కాండ తీసుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. చివరి ప్రార్థన చేసుకుందాం. మీలో కొంత అనారోగ్యంతో ఉన్నారు, ఒక ప్రార్థన చేద్దాం. కొన్ని ప్రార్థన అవసరం ముందున్నాయి. సాధారణంగా అదే ఆరాధన అయ్యి ఉంటే మరి ట్రెజరర్ గారు ఆ పేర్లన్నీ నాకు ఇచ్చుండేవారు, నేను ఆ పేర్లు చదివి ప్రార్థన చేస్తుండేవాడిని. కానీ ప్రస్తుతం ఆలయం మూతపడ్డది కాబట్టి మరి పేర్లు తెలిసిన పేర్లు ప్రార్థన చేస్తాను, తెలియని వారు కూడా మీరు ప్రార్థన ఏకీవించండి. దేవుడు మన సోదరుడు అనిల్ కుమార్ వారు నన్ను ప్రేమించి నిన్న జయం గారు నాకు ఫోన్ చేసి పాస్టర్ గారండి ఓటీలో తీసుకెళ్తున్నారు, ప్రార్థన చేయనన్నారు. నేను టైంలో ఎక్కడో బయట ఉన్నాను, తీసుకెళ్తున్న ప్రార్థన అన్నారు. అక్కడే ఆ చోటు నిలబడి కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రార్థన చేశాను. కాసేపు నా ఫోన్ వచ్చింది, దేవుడు అద్భుతమైన ఆడబిడ్డనిచ్చాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అబ్బాయి రాత్రి ఫోన్ చేసి పొంగిపోతూ, పాస్టర్ అంటే దేవుడు మీ ప్రార్థన ఉన్నాడు, మీ ప్రార్థన ద్వారా దేవుడు చక్కటి కూతురు నాకు ఇచ్చాడని పొంగిపోతున్నాడు. మన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. భయపెట్టి వాళ్ళ మనుషులు గురి వస్తున్నాడు యోబు గారు. సో కాబట్టి ప్రార్థన చేస్తాను. గమనించండి, నేను బలహీన అవ్వచ్చు, నా ప్రార్థన బలహీన అవ్వచ్చు, కానీ నేను ప్రార్థిస్తున్నవాడు బలమైనవాడు. కాబట్టి ధైర్యంగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ ఆదివారం మా ప్రభువా నీ పరిశుద్ధమైన నామాన్ని మహింపరిచి ఆరాధనకు వస్తున్నాం. ఇదిగో ప్రభువా, మరి మా గ్రామంలో మరి కొద్దిపాటి పాజిటివ్ కేసులు రావడం బట్టి ఆలయం ఆరాధన మేము ఈ రకంగా జరిపించుకున్నాం. ఎందరైతే ప్రభువా మరి లైవ్లో ఉండి వాక్యం విన్నారో వారందరిని దీవించండి, బలపరచండి, ఆస్వాదించండి. నీ మాటలు వాళ్ళు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవాదిగా వచ్చిన కానుకలు స్వీకరించి మీ పరిచయం వాడుకోండి. రెట్టింపు దీవెనలు ఇచ్చి ధైర్యపరిచి బలపరిచి నడిపించి ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీ కొందనాలు స్తోత్రాలు. ముఖ్యంగా మా ప్రభువా ఇదిగో మరి కొంతమంది అనారోగ్యాలుతున్నారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభువా మరి బిడ్డ అరుణాన్ని దీవించినావు, నేను ఆపరేషన్ సహాయపడ్డావు, చక్కటి ఆడబిడ్డని ఇచ్చావు ప్రభువా, నీ కొందనాలు స్తోత్రాలు. చిన్న బిడ్డని దీవించండి దేవా. మరి ఆ బిడ్డకి అంటే అనారోగ్యం రాకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ వయసులో జ్ఞానంలో దేవుని దయలో మనుషుల దయలో ఎదిగే భాగ్యం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డలో మంచి రోగ నిరోధక శక్తిని పెంచమని ప్రార్థన చేస్తున్నాను. వాతావరణం బట్టి ఏ వ్యాధి ఆ చంటి బిడ్డ కంటకుండా దేవా నీవిచ్చిన బహుమానం ప్రభువా, నిచ్చింది ప్రభావ తీసుకో ప్రభువా, నీకు ఇవ్వడం తప్ప తీసుకోవడం త్యాత కాదు నాయన. కాబట్టి నువ్వు ఇచ్చిన బహుమానం, ఆ బహుమానాన్ని మీరే దీవించి కాపాడి బంగారు భవిష్యత్తు ఇచ్చి ప్రభువా నీ భయభక్తుల్లో మీరు పెంచమని ప్రార్థన చేస్తున్నారు. ఎవరినైనా దీవించండి. బిడ్డకు అనారోగ్యం అయ్యా, తనలో ఉన్న అనారోగ్యం యేసు నామములో గద్దిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిబ్యూక్ దట్ డిసీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇప్పుడే బిడ్డకి ప్రతి బలహీనత నుంచి, ప్రతి రోగం నుంచి, ప్రతి వ్యాధి నుంచి ఈ క్షణమంది విడుదల వచ్చును గాక. స్వస్థత ఇస్తున్నాను కొందనాలు. బిడ్డ మళ్ళీ సంపూర్ణ స్వస్థపడి పాజిటివ్ నెగిటివ్గా మార్చమని ప్రార్థన చేస్తూ బిడ్డ ఇంటికి వచ్చి నేను కనపరిచే భాగ్యం దయచేయి. అలాగే మా గ్రామంలో కొద్దిమంది ప్రభువా మరి కోవిడ్ బారిన పడ్డారు. దేవారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ క్షణమంది రక్తాన్ని వాళ్ళపై ప్రోక్షిస్తున్నాను మా ప్రభువా. వారింట్లో ఉన్న ఈ వ్యాధి, ఈ వైరస్ని యేసు నామములో లయమైపోమని ఆజ్ఞాపిస్తున్నాను. చంపేమని ప్రార్థిస్తున్నాను మా ప్రభు. చంపేదేవా, చంపేదేవా, నీకు అసాధ్యమంది ఏది లేదు నాయన. దయచేసి ప్రభువా వారు త్వరగా కోలుకునే ప్రభువా, స్వస్థపడి ఆరోగ్యాలతో ప్రభువా వారు బయటపడడానికి అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభువా మరి
విశాఖపట్నంలో గొప్ప దేవజండు ప్రియులు విజయకుమార్ చనిపోయినారు. ప్రభా అమ్మగారికి, పాపకి, బాబుకి, ఆ కుటుంబానికి ఆదరణ దయచేయండి. జరిగే సమాధి కార్యక్రమం అంతా చక్కగా జరిగే అవకాశం దయచేయండి. ఇదిగో మా సోదరి ప్రభా రాజు గారు ప్రభా అనారోగ్యంతో ఉన్నారు. ముఖ్యంగా రాజు కోసం ప్రార్థన చేసిన దేవా, యేసు నామంలో రాజును ముట్టండి దేవా. మరి ఆ తల్లి, ఆ చెల్లి ప్రభా ఎంత దుఃఖపడుతున్నారు ప్రభా. దేవా వారి దుఃఖాన్ని మీరు తొలగించండి. కన్నీటిని నాట్యంగా మార్చే నా మంచి దేవుడా దేవా, వారి కన్నీటి చూడమని ప్రార్థన చేసి ఈ క్షణమందే యేసు నామంలో రాజుకు నీ స్వస్థతను ప్రకటిస్తున్నాను మా తండ్రి. ఇప్పుడే ముట్టు, స్వస్థపరచు, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాను దేవా. నీ కొందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి మరి అంజలిగా తల్లి కోసం ప్రార్థన చేస్తున్నాయన దేవా. మరి ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి బిడ్డ బలహీనంగా ఉంది ప్రభా. ఈ క్షణమందే బిడ్డ ముట్టమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. యేసు నామంలో అయ్యా బలహీనతలని కూడా మీరు తీసివేసి మా బలహీనతలలో నీ బలమును సంపూర్ణం చేసి ప్రభా. తల్లికి దీర్ఘాయుష్షు ఇచ్చి ప్రభా నీ సాక్షిగా ప్రభా నీకు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి ప్రియులు అయ్యా ప్రభా మరి బాలకృష్ణ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆయన బిడ్డను స్వస్థపడుతూ నీ కొందాలు ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. తనకి ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏ లోపం ఉన్నా యేసు శక్తి నామంలో గద్దించి దూరపరుస్తున్నాను. నువ్వు ఇచ్చిన అధికారం బట్టి రోగాన్ని గద్దిస్తున్నాను. నీ నామం స్వస్థపడిస్తున్నాను. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ప్రభా నీ సాక్షిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా నీ కొందనాలు అయ్యా మరి సోదరి సౌజన్య కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆయన అయ్యా తన్ని సౌజన్య ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. మరి బిడ్డకి ఏ రోగం ఉందో, ఏ అనారోగ్యం తెలియదు కానీ ప్రభా ఇప్పుడే యేసు నామంలో బిడ్డని ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ డిక్లేర్ యువర్ హీలింగ్ ఓ గాడ్. దేవా నీ నామంలో బిడ్డని స్వస్థపరచు. ఇప్పుడే వ్యాధిని గద్దించి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో బిడ్డ సంపూర్ణ స్వస్థించి ప్రభా ఆరోగ్యం ఇచ్చి తండ్రి ఆయుష్కాలం ఇచ్చి పొడిగించి ప్రభా నీ సాక్షిగా బిడ్డ నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీ కొందనాళ్ళు స్తుతులు స్తోత్రాలు. అలాగే మా ప్రభా అయ్యా మా సంఘ బిడ్డలందరినీ దీవించండి, పసిబిడ్డలు దీవించండి అయ్యా తండ్రి. అయ్యా యవన బిడ్డలు దీవించండి అయ్యా. ముఖ్యంగా అయ్యా వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆరోగ్యం బలం ఇచ్చి అయ్యా దీర్ఘాయుష్షు ఇచ్చి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. జలుబులతో జ్వరాలతో బాధపడే బిడ్డలందరినీ స్వస్థపరచండి. షుగర్లు బీపీలతో బాధపడే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆస్తమాలతో అయ్యా హార్ట్ ప్రాబ్లంతో బాధపడే బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి దేవా. యేసు నామంలో నీతి సూర్యుడా నీ రెక్కలు కలుగజేయి ఆరోగ్యం వారికి కలిగించు ప్రభా. ప్రభున దూడల గంతులు వేయని ప్రభా. యెహోవాకు ఎదురు చూసేవారు పొందే నూతన బలము శక్తి ఇప్పుడే వాళ్ళు ప్రవహింప నిమ్మని ప్రార్థన చేస్తూ పక్షి రాజు యవన వలె వారు ఏమన్నా నూతనపరిచితావా శక్తి బలం ఇచ్చి ప్రభా బలవంతులుగా చేసి ప్రభా నీకు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దీవించి నడిపించి మీరే మహిమ పొందండి, ఆస్వాదించండి ప్రభా. తండ్రి మరొకసారి ఎందరైతే ప్రభా ఈ కోవిడ్ రోగంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో. యేసు నామంలో దేవా ఈ మహమ్మారి నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా అయ్యా మరి గొలుసు ప్రార్థన అయ్యా చివరి వారంలో ఉన్నావు మా తండ్రి. అయ్యా ఈ ఎన్ని వారాలు ప్రభు సహాయపడ్డావు. ఈ చివరి వారం అంతా ప్రార్థన ఆగకుండా సాతాను ఏ రకంగా ప్రార్థనలు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే తెలుస్తుందావా మా ప్రార్థనల వల్ల వాడికి నష్టమని. అందుకని ఈ రకంగా ప్రార్థన ఆపే ప్రయత్నం చేస్తుండగా అయ్యా వాడి ప్రతి యుక్తులు అయ్యా కుయుక్తులు యేసు నామములో నశింపజేస్తున్నాను. ఈ చివరి వారి ప్రార్థనలో అయ్యా అందరూ కూడా అయ్యా నమ్మకంగా పాల్గొని నమ్మకంగా ప్రార్థించి ప్రభా అయ్యా విజయవంతంగా మేము అయ్యా ఈ శుక్రవారం ఈ 14వ తేదీన ప్రభా అయ్యా విజయవంతంగా మా 40 దినంలో గొలుసు ప్రార్థన అయ్యా ముగించిన అవకాశం మాకిమ్మని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రార్థన చేస్తున్నాం దేవా మా పుట్టిపోవు అయ్యా తండ్రి మా ప్రార్థన వృధా పోవు ప్రభా. నువ్వు కార్యం చేస్తావు ఎదురు చూస్తున్నాం ప్రభా. రక్షింప నెరగినట్టుగా నీ హస్తం కృత్య కాలేదు, ఉన్నట్టుగా నీ చెవులు మందం కాలేదు దేవా. మా ప్రార్థన లెక్కించండి యేసు నామంలో మా ప్రార్థన సఫలపరచండి. క్రీస్తులో మా విశ్వాసము దేవా మా నిరీక్షణ అయా మా ప్రయాస వ్యర్థము కానివ్వకుండా కార్యాలు చేయమని ప్రభా. ఈ మహమ్మారిని మా దేశం నుంచి మా రాష్ట్రం నుంచి మా ప్రాంతం నుంచి యేసు నామములో తరిమివేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. గొప్ప విడుదల గొప్ప విజయం మాకు ఇచ్చి ప్రభా ఈ మహమ్మారిని గెలడంలో ప్రభా అయ్యా మాకు విజయం దయచేయమని ఈ పోరాటంలో మాకు విజయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీవించిన సాయం దయచేయండి అయ్యా. ముఖ్యంగా గర్భిణీలను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ గర్భస్థలంలో జ్ఞాపకం చేసి మంచి ఆరోగ్యం ఇచ్చి సుఖమైన ప్రసవాన్ని ఇచ్చి అయ్యా ఆరోగ్యం మంచి బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చంటి బిడ్డ తల్లి దీవించండి,
తల్లి బిడ్డలకు క్షేమం నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభా. యేసని కొందన మరోసారి డాక్టర్స్ని ప్రభా, అయా పారామెడికల్ స్టాఫ్ని దేవా, ఆ మెడికల్ స్టాఫ్ని ప్రభా, అలాగే తండ్రి ప్రభా పోలీసు వారిని, పరిస్థితి కార్మికుల్ని, మా ప్రభుత్వాల్ని అయా తండ్రి కోవిడ్లో ప్రభా మా కింద సహాయపడుతున్న అయా అందరినీ జ్ఞాపకం చేసుకుని, టెస్ట్ చేస్తున్న వారిని, ల్యాబ్ టెక్నీషియన్ జ్ఞాపకం చేసుకుని ప్రభా, డైలీ లేబర్స్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. మరొకసారి ప్రభా అయా తండ్రి అయా పిచ్చిరేగిపోతున్న పాపపు కోరలు పీకి ప్రభా, అయా తండ్రి మా దేశంలో అయా అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, అయా తండ్రి వ్యభిచారం ప్రభా, యేసయ్యా అయా దురాక్రమంలో ప్రభా ఇటు అరికట్టను, ముఖ్యంగా మద్యపానం, త్రాగుడు, జోదాం అయా యేసు నామములో అరికట్టు ప్రభా, అరికట్టు నాయన. మా దేశాన్ని స్వస్థపరచు, మా దేశాన్ని స్వస్థపరచు అయ్యా, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు మా దేశం వ్యతిరేకంగా పనిచేసి సమస్తమైన శాతం శక్తులు, అంతశక్తులు ప్రభా మా దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్తమైన దురాత్మల ప్రభావాన్ని యేసు నామములో గద్దిని దూరపరిచి మా ప్రభా, యేసు నామములో మా భారతదేశానికి రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దీన్ని నడిపించి మరీ మహిమ పొందండి. మరి చేసిన ప్రార్థన కొట్టివేయక కార్యం చేయమని ప్రార్థన చేస్తూ ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు దేవా. మళ్ళా మేము తిరిగి త్వరలో ప్రభా మళ్ళా మా ఆలయాలు తరబడి మళ్ళా మేము మందిరంలో అడుగుపెట్టి నేను ఆరాధించే భాగ్యం అది ఇచ్చామని ప్రార్థన చేస్తూ మరి అందరైతే ప్రభు లైవ్లో ప్రభా ఈ ఆరాధన విన్నారో అయ్యా వారందరిని దీవించండి, నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తుంది వారమంతా ప్రభా నీ కృపా నీ కాపుదల తోడించండి. బిడ్డల ప్రభా మరి కొన్ని పరిస్థితులు బట్టి అయా పనులు బట్టి తప్పని స్థితిలో తండ్రి వారి ఇంటి నుంచి బయటకు వచ్చి అయ్యా బయటికి వెళ్ళినప్పుడు 10 మంది మధ్య ఉన్నప్పుడు దేవా మరి ఏ రకంగా, దేని ద్వారా, ఎవరి ద్వారా, ఏ వ్యక్తి ద్వారా, ఏ వస్తువు ద్వారా దేవా ఈ కోవిడ్ రోగం, ఈ కరోనా వారికి అంటకుండా మా తండ్రి క్రీస్తు యొక్క రక్తం వాళ్ళపై ప్రోక్షించి మా ప్రభా ఈ వారం అంతా ప్రభా నీ కౌగిట, నీ కనుచూపులో వారి నుంచి దాచి నీ కృపలో వారిని కాపాడమని ప్రార్థన చేస్తూ మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ ఆరోగ్యాలతో మేమందరం కూడా ప్రభా నేను ఆరాధించే భాగ్యమని ప్రార్థన చేస్తూ వారమంతా నీ కృపా నీ కాపుదల సంఘ బిడ్డలందరికీ తోడించి ఎవరికి ఏ బలహీనత అనకుండా, ఏ ఇంట్లో ఏ శోధన, ఏ ఇంట్లో ఏ వ్యాధి, ఏ ఇంట్లో అంటే ఏడుపులు మొరలు రాకుండా ప్రతి ఇంటిని నీ సమాధానం ప్రతి ఇంట్లో ప్రకటిస్తున్నాను మా ప్రభా. ప్రతి ఇంట్లో నీ సమాధానం ఏళ్ళనిమ్మని ప్రార్థన చేస్తూ అయ్యా మరి ప్రభా కుటుంబం అంతటిని దేవ ఇంటిది పాతని గృహం అంతటిని ఆరోగ్యాలతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానాలతో అయ్యా సుఖ సంతోషాలతో దీవించమని ప్రార్థన చేస్తూ మహిమ మీరే పొంది మమ్మల్ని ఆశీర్వదించమని యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లుగా భూమి మీద నెరవేరును గాక. మనది ఆహారం మీరు మాకు దయచేయండి, మా రుణ ప్రకారం మా రుణము క్షమించండి, మమ్మల్ని శోధన తీసుకురాకుండా దుష్టుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నా తండ్రి. తండ్రి అయిన దేవునికి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకు, మీ కుటుంబాలకు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ముఖ్యంగా రాబోతున్న వారమంతా చూడండి. ప్రతి అనారోగ్యాల నుంచి, ప్రమాదాల నుంచి, పరిస్థితుల నుంచి మిమ్మల్ని తప్పించి, మిమ్మల్ని సంరక్షించి, మిమ్మల్ని కాపాడి సంపూర్ణ ఆరోగ్యాలతో, కృపాక్షములతో మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆ కరుణామయుడు కరుణించి, కాపాడి, సంరక్షించి, దీవించి నిత్యము నడిపించును గాక. ఆమేన్. మీ అందరి వందనాలు. దేవుడు దీవించుగాక. సెలవు తీసుకుందాం.